హల్లెలూయా. ఉత్సాహం ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆనందంతో ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ ప్రార్థన వీరులంటేనే దేవుని కృప. ప్రార్థించడం అంటే ఏమనుకున్నారు? భోజనాలు పెడతామంటే, లేకపోతే ఇంకేమైనా రకాల కాసేపు కూర్చోమంటే, సరే పాటలో పోటీలు అంటే గుంపులు గుంపులు కడతారు పాటలు పాడటానికి. ప్రార్థన అంటే అబ్బా మనకు వద్దులే అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన అంటేనే గొప్ప కార్యం. యేసన్న గారు చెప్పేవాడు, ప్రతిరోజు యేసన్న గారి దగ్గర ఒక ఆయన వస్తాడంట. కరెక్ట్గా బైబిల్ చదువుకుందాం అనుకునే టైంకి బాగా గ్రామాలు తిరిగి సువార్త చెప్పొస్తే ఆ వచ్చే టైంకి కూర్చుంటాడు అక్కడ రెడీగా. వచ్చి అది చెప్పి ఇది చెప్పి ఆ మాట ఈ మాట చెప్పేసి అసలు టైం అంతా వెయిట్ చేస్తాడంట. ఏం చేయాలి అర్థం, విశ్వాసి ఏం చేయాలి అర్థం కాక, ప్రభా ఈయన నా టైం అంతా వెయిట్ చేస్తున్నాడు, ఏం చేయాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నట్ట. ప్రభు ఆలోచించాడు. సరే మళ్ళీ రెండోసారి అట్లాగే వచ్చి మళ్ళీ ఛాన్స్ ఇక అట్లా వస్తున్నాడు. మళ్ళీ ఇంకో రోజు ఇక ఏం చేశాడంటే, బ్రదర్ బాగున్నా అన్న ఏదో చెప్పబోతున్నాడంట ఆయన. బ్రదర్ కొంచెం ఒక గంట సేపు ప్రార్థన చేసుకుందాం, కొంచెం మోకాలించు అని చెప్పేసి మోకాలించు అన్న, మోకాలించి స్తోత్రం వేస్తున్నా స్తోత్రం అంట. ఇక 3 నిమిషాలు ఉండి అన్న అర్జెంటుగా ఫోన్ వస్తుందన్న, వెళ్ళొస్తాను మళ్ళీ వస్తానన్న. ఆ దెబ్బతో మరలా అన్న దగ్గరికి కనపడదంటే ఎప్పుడు. ప్రైజ్ ది లార్డ్. నేను విశ్వాసిగా సేవలో ట్రైనింగ్ పోయి సేవలో కొనసాగుతున్నప్పుడు విశ్వాసగా ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి ఎవరైనా మా ఇంటికి అబ్బాయి బాగుండవా అమ్మాయి బాగుండాలంటే నేను వెంటనే అక్కడ రండి మాకు ప్రార్థన చేసుకుందామట. అయ్యో ఇప్పుడే నా అబ్బాయి మర్చిపోయి ఇంట్లో అదేందో ఇప్పుడే వస్తాను నీకు అంతే మళ్ళీ రారేక. నేను అంతే చెబుతా, ఇంట్లో వచ్చే మోకాలు ఉంచుతా ప్రార్థన అని చెబుతా. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ప్రార్థనలో ఉంటాం. మీరు తెలుసుకోవాలి, మీ టయాన్ని ఎవరైనా వేస్ట్ చేస్తే ఏమీ లేదు. సింపుల్ చిట్కా, పొగ పెట్టకుండా పొమ్మనకుండా పొగ పెడతామే. పొమ్మంటే మళ్ళీ అలుగుతారు, పొమ్మనకుండా పొగ పెడతామంటే ఇదే. ఇవన్నీ నేర్చుకోవాలి. మరి ఎక్కడ నేర్చుకున్నా? ప్రైజ్ ది లార్డ్. పొమ్మనకుండా పొగ పెట్టాలంట. ఆడు వెళ్ళిపోతాడు. పొమ్మనకుండా వీడు ఒక ఇసుకిస్తున్నాను అనుకుంటే కొంచెం నుప్పుల మీద 2 ఎండుమిరపకాయలు వేస్తాం అనుకోండి, దెబ్బకు లేచి వెళ్ళిపోతాడు. ఈ చిట్కాలు ఇవన్నీ మేము నేర్చుకున్నాం అప్పుడు చిన్నప్పుడు. పొమ్మన్న అక్కడ పొగ పెట్టారా, దాంట్లో 2 ఎండుమిరపకాయలు వేసి పక్కన కూర్చొని మాట్లాడతా మళ్ళీ వస్తాను అక్క దగ్గరతో వెళ్ళిపోతాడు. ఇక పొమ్మన్న కూడా పొగ పెడతామంటే అది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పిల్లలు పొమ్మన్న పొగ పెడతామని ప్రార్థన. ఎవరైనా వచ్చారనుకంటే టైం వేస్ట్ చేస్తానుకంటే అన్న కాసేపు ప్రార్థన చేసుకుందాం అన్న, కొంచెం ఎందుకు ప్రార్థన చేయాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నిమిషాలు స్తోత్రం వేస్తున్నా గంట సేపు ప్రార్థన చేసుకుందాం అంటే 5 నిమిషాలు మరి కనపడితే నాకు మరి చెప్పండి. సాతాను గడి ఎవరినొకటి పంపిస్తున్నాడు మన టయాన్ని వేస్ట్ చేయడానికి. గమనించాలి, ఎన్ని ఆత్మ వివేచన కావాలంటాడు దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రార్థన వల్ల సమావేశానికి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమాభివందనాలు, దేవసేవకులకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. 79వ స్వతంత్ర దినోత్సవం రోజున వాళ్ళందరినీ ప్రభు సజీవులుగా ఉంచి ఈ ప్రార్థనల సమావేశంలో అనేక విషయాలు ప్రార్థన చేయడానికి దేవుడు మనకిచ్చిన మహాకృప భాగ్యము ధన్యత కొరకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎందుకంటే ఎంతోమంది అనుకుంటారు మందిరానికి వెళ్దాం ప్రార్థన చేద్దాం అని, చేయలేరు, రాలేరు. దేవుడు మన కృపనిచ్చి ఆ కృపలో నిలబెట్టాడు. ఆ కృపను మనం కాపాడుకోవాలి. మన మీద దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన భాగ్యాన్ని మనం కాపాడుకుంటే నీ జీవితంలో ఇక నుండి నవనూతన కార్యాలు చేయడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదువుకుందామా? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ స్వతంత్ర దినోత్సవం రోజున ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే,
యెహోవా నిన్ను నిశ్చయముగా నీ దేశములో ఆస్వాదించునుగాక. ఆమేన్. దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆస్వాదించునుగాక. ఆమేన్. ఎక్కడ? నువ్వున్న దేశంలో, నువ్వున్న పట్టణంలో, నువ్వున్న గ్రామంలో, నువ్వున్న సంఘములో, నువ్వున్న ఉద్యోగం చేస్తున్న స్థలములో, వ్యాపారం చేస్తున్న స్థలములో, వ్యవసాయం చేస్తున్న ప్రాంతంలో, నువ్వు నివసిస్తున్న స్థలములో యెహోవా నీ దేశములో నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆ దేశం అంటే నువ్వున్న పట్టణమే కావచ్చు, నువ్వున్న గ్రామమే కావచ్చు, నువ్వున్న కాలనీ కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగాలు కావచ్చు, అది వ్యాపారాలు కావచ్చు, అది వ్యవసాయాలు కావచ్చు, నీ పిల్లల చదువులు కావచ్చు. నువ్వు ఎక్కడ ఉంటే దేశములో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో నువ్వు ఎక్కడ ఏ స్థలములో ఉన్నా దేవుడు నీ యొద్దకు వచ్చి అక్కడ నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ స్వతంత్రము దేవుడు మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా మార్చి ఉన్నాడు. ఆమేన్. ఈ స్వతంత్రం ఎవరిచ్చారు? యేసుక్రీస్తు వారు. ఎందుకు మనం బానిసంలో, మన శాపంలో, మన పాపంలో, మన కన్నీటిలో ఆశీర్వాదం అని తెలవక మనం కన్నీటి వేదనలో నలిగిపోతామంటే మన బానిసత్వం నుంచి, పాపపు గట్లు, శాపపు గట్లు, అంధకార గట్లు, చీకటి గట్ల నుంచి విడిపించి మనందరినీ ఒక స్వతంత్రులుగా మార్చడానికి యేసుక్రీస్తు శిలువలో మనందరి కొరకు ప్రాణత్యాగం చేసి మనకు రక్షణ అనుగ్రహించున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ స్వతంత్రమును, క్రీస్తు యేసు ద్వారా మనకు ఇచ్చిన ఈ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతు చేసుకొనక దాస్యం అనే కాడి కింద మరలా మీరు చిక్కుకొనకుండా మీరు జాగ్రత్త పడండి అని పౌలు అంటాడు. ఆమేన్. వాక్యం చెబుతుంది. ఒక స్వతంత్రం వచ్చింది, ఒక విడుదల వచ్చింది. దాన్ని మీరు కాపాడుకుంటే అప్పుడు నువ్వున్న దేశంలో యెహోవా నీ యొద్దకు వచ్చి నిశ్చయముగా నిన్ను ఆస్వాదించి నిన్ను గొప్ప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చదవండి, ఆ 4వ వాక్యాన్ని చదవండి. యెహోవాని నిశ్చయముగా ఆస్వాదించును. నీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. హల్లెలూయా. ఇక్కడ చాలా గమనించాలి. దేశములో, నీకు ఇచ్చిన దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఆమేన్. ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే నువ్వు ఉన్న స్థలములో, నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, నువ్వున్న కాలనీలో, నువ్వున్న పట్టణంలో, ఉన్న గ్రామంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన మాటను వినాలి. ఎవరి మాట వినాలి? పక్కన వాళ్ళ మాట, అయిన వాళ్ళ మాట, వాళ్ళ మాట, వీళ్ళ మాట చెడిపోకూడదు. ఇప్పుడు చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు మనల్ని. మనకు ఆ మాటలు ఈ మాటలు చెప్పి, చెడు మాటలు చెప్పి నువ్వు బాగుంటావని నీకు ఓరొక మాట చెప్పి నిన్ను చెడగొట్టే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని మాట విన్నవాడు చెడిపోయినట్టు చరిత్రలో ఎక్కడ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట విన్నవాడు బాగుపడ్డాడు. ఆయన మాట విన్నవాడు క్షేమాన్ని పొందుకున్నాడు. ఆయన మాట విన్నవాడు ఆస్వాదించబడ్డాడు. ఆయన మాట విన్న వాళ్ళందరూ క్షేమం పొందుకున్నారు. ఆయన మన ఎద్దుకు వచ్చి బాగుపడాలి అనుకుంటున్నావా అని అడిగితే, అవునండి బాగుపడాలని వచ్చి 38 సంవత్సరాలు ఉన్నాను, ఎవరు నన్ను దాంట్లో దొయ్యట్లేదో, ఆ నీళ్ళలో ఎవరు నెట్టలేదు, ఎవరు తీసుకెళ్ళి పడేయట్లేదో, 35 సంవత్సరాల నుంచి నిరీక్షణ కలుగున్నానంట.
కోనేటి దగ్గర. ప్రభు అన్నాడు, నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావా? అవునండి, అనుకునే కదా వచ్చిందండి, లేకపోతే ఎందుకు వస్తానండి చర్చికి. లేచి నీ పరుపెత్తుకు నడు అన్నాడు. లేచి పరుపెత్తుకు నడుస్తున్నాడు. అరే ఆయన లేచి పరుపెత్తుకుని నడువు అన్నాడే, అసలు ఈయనెవర్రా, ఆయన అనగానే నేను ఎట్ట లేచాను, నేను ఎట్ట పరుపెత్తుకుని వెళ్తున్నాను అని కొంచెం 4 అడుగులు వేసి ఆలోచన చేశాడు. ఆలోచన చేయాల. ఆయన మాట విన్నాడు, లేచి పరుపెత్తుకుని నడవరన్నాడు. 35 సంవత్సరాలు లేకుండా నేను ఎట్ట నడుస్తాను అని అనాలిగా, అనలా. 35 సంవత్సరాలు కూర్చుని దోకి అక్కడే పరుపెత్తుకుని ఉన్నవాడు నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళరా బాబు అనగానే లేచి పరుపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక వెనక ముందు చూతలా. ఆయన మాట, పేతురు కుడిపోయిన వాళ్ళై. అప్పుడుకే పేతురు బాధతో ఉన్నాడు, సమస్యలో ఉన్నారు. పేదరికం పేతురుని బాధిస్తుంది, వేధిస్తుంది. రాత్రంతా చీకట్లో వేటాడాడు ఒక చేపడలా. ఇంటికి పోయి భార్యకి పిల్లలకి ఏం పెట్టుకోవాలి, ఇంటికి ఏం చెప్పాలి, ఏం తీసుకెళ్ళి ఒక చేప పడలేదు అని దిగులమంట పడవలోకి కూర్చుంటే యేసుప్రభు వచ్చాడు పడవలోకి. సీమోను బాగున్నావా? పొద్దున్నే నా కర్మ అనుకుంటే ఈయన కూడా వచ్చాడు. మళ్ళీ వచ్చినాడు, కూర్చున్నాడా, కొంచెం నీ పడవ లోతుకు పంపించు అంటున్నాడు. ఎందుకయ్యా? కొంచెం లోతుకు పంపించవయ్యా. నా పడవే స్టేజ్ దొరికిందా? నా పడవే జనాలకి బోధించిన స్టేజ్ దొరికిందా నాయన? పొద్దున్నే నేను అసలే నా బాధలు, నా పేదరికం, నా దరిద్రత, నా దరిద్రత. చేపలు పడలేదు, ఇంటికి ఏం ఎత్తుకెళ్ళాలో, ఇంటికి పోతే ఈ పిల్లలు ఏం తింటారో, ఏం చేస్తారో నా బాధలే ఉంటే కొంచెం లోతుకు నడుపు అంటాడు. లోతుకు నడిపినాక కుడివైపు వెళ్ళేయమన్నాడు. నడిపితే పొమ్మన్నాడు, ఎక్కితే ఎక్కాడు, కుడివైపు వెళ్ళేయమన్నాడా? ఏమంటే పగల చేపలు పడవండి, రాత్రి పడతాయండి, నేను వేటగాడిని అన్నాడు. ప్రభు అన్నాడు, నా మాట ప్రకారం వలవే సీమోన్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవడైనా అడిగితే ఎందుకు వలేసావు, పొద్దున్నే పగలు ఎవడరా చేపలు పెట్టాడంటే ఆయన ఏమన్నాడు, రేసాను ఓరకు ఇసుకిచ్చాడు అని చెప్తే నీ మీద, నా మీద చెప్పురా బాబు, నీ మాట ప్రకారం వచ్చి చేపలు నా మీద చెప్పాడని అడిగితే అన్నాడు. కుడివైపున వలేసాడు, విస్తారమైన చేపలు పడ్డాయంట. హల్లెలూయా. విస్తారమైన చేపలు వలనండ. వాళ్ళ లాగుతుంటే చేపల రాశి ఎక్కువైపోతే ఆ చుట్టుపక్కల ఆంధ్రేయ సహోదరులను పిలిచాడు. వాళ్ళు వచ్చి లాగారు. విస్తారమైన చేపల రాశి. పేదరికం, దరిద్రత, శాపం, పేదరికం తొలగిపోయింది. పేదరికము శాపం తొలగిపోయింది, దరిద్రం తొలగిపోయింది. యేసయ్య మాట ఉంటే దరిద్రం తొలగిపోతుంది, శాపం తొలగిపోతుంది. యేసయ్య మాట ఉంటే నీవు ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఇక నీకు భేదతనము, పేదరికం అనేది, దరిద్రత అనేది నీ జీవితంలో, నీ కుటుంబంలో కనపడదు. ఆమేన్. అందుకని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాటను చూడండి. 28:19 చదవాలి. పొలము సేద్యం చేసుకున్నవాడు కడుపు నిండా అన్నం కలుగుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించువానికి కలుగు పేదరికము ఇంతంత కాదు. వ్యర్థమైన వాటిని అంటే ఏంటి? దేవుడు చెప్పినట్టు ఉండకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా, దేవుడు చెప్పినట్టు నడవకుండా, దేవుడు ఉండమన్న చోట ఉండకుండా, ఇష్టానుసారంగా జీవించి, ఏమంటే దేవుని మాట వినకపోవటం వలన పేదరికం వస్తుంది. దేవుని మాటను లెక్క చేయకపోవటం వలన పేదరికం వస్తుంది. దేవుని మాటను అంగీకరించకపోవటం వలన పేదరికం వస్తుంది. దేవుని మాటకు లోబడకపోవటం వలన పేదరికం. వ్యర్థమైనవి ఏంటంటే వ్యభిచారం, పాపం, అక్రమం, అన్యాయం, మోసం, దగ. ఇవన్నీ వ్యర్థమైనవి. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకుంటారు కొందరు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకుని అనవసరం. ఇప్పుడు కుటుంబానికి ఏది అవసరమో అదే అవసరం కొనుక్కోవాలి. వాళ్ళు పెద్ద బీరువాళ్ళు కొన్నారు, వాళ్ళు 4 బీరువాళ్ళు కొన్నారు, పెద్ద మంచాలు కొన్నారు, నేను కూడా కొంటాను. డబ్బులు లేవు, అప్పు వేసావు.
సీడీలు కట్టావు, దివాలు ఎత్తిపోయావు, చివరికి అప్పులోడు వచ్చాడు. ఇంట్లో తినటానికి తినలేదు, అప్పులోడు చెంటాడుతుంది. ఏం చేస్తాం? అప్పులోడితే ఇంటికి తాళలో వెళ్ళిపోతున్నాయి అడగ చోటకి. ఈ కరం ఎందుకంటే నీకు అవంటే పులుని చూసి నక్క వాత పెట్టుకుందంట. ఏం చూసి? చెప్పండి కొంచెం. ఎవరిని చూసే? నిన్ను చూసా? ఎవరిని చూసే? పులుని చూసి నక్క వాత పెట్టి పులైందా? పులైద్దా? వాతలు పెట్టుకుని దాన్ని ఒళ్ళంతా కాలిపోయారు. అట్టాగుండి దమ్మలారా. అందుకని వాళ్ళు బాగుండరు, వాళ్ళు 20,000 చీర కట్టారు, నువ్వు 20,000 చీర అప్పేసి కట్టవు ఎందుకు? 500 చీర కట్టుకో, దేవుడిచ్చింది. తృప్తిగా ఉండు, అప్పు లేకుండా తృప్తిగా ఉండు. ఈ రోజున పేదరికం వ్యర్థమైన వాటిని అనుసరించి, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి, కపటమైన ఆలోచనలు కలిగి, దేవుని మాటను అంగీకరించక, దేవుని ఆజ్ఞల ప్రకారం నడవలేక, వ్యర్థమైన వాటి వైపు తిరిగి అనేకుల జీవితాల్లో దరిద్రత, పేదరికం ఈ రోజున మనిషిని వెంటాడుతుంది, వేధిస్తుంది. మళ్ళీ అన్నీ తీసుకొచ్చి ఏందో నన్ను దేవుడు ఎట్లా చేశాడు? దేవుడు అసలు చేస్తాడటగా? దేవుడు నేను కొనమన్నాడా? వాళ్ళ కొందే నువ్వు వాళ్ళకిలాగా నువ్వు కొనమన్నాడు? చెప్పండి, చెప్పరా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ కొంద డబ్బులు ఉంది, వాళ్ళు కొనుక్కుంటున్నాను. ఈ డబ్బులు లేదు నీకెందుకు? ఉన్న దాంట్లో తృప్తిపడమంటుంది వాక్యం. నీకున్నవాడు తృప్తిపడు, లేని దాన్ని కూడా ఆశపడి ఇల్లంతా అప్పులు చేసుకుని, చుట్టూ అప్పులు చేసుకుని, పక్కింట్లో అడగాలంటే అప్పు. వాళ్ళు కనపడితే ఏమమ్మా ఎప్పుడు ఇస్తావు? ఇటు చూస్తే ఏమమ్మా ఎప్పుడు ఇస్తావు? అబ్బాయి ఎప్పుడు ఇస్తావు? నలుదిక్కులు అప్పులైపోయి ఇంటి తాళం వేసి వెళ్ళిపోవటం ఎందుకు గొడవ చెప్పండి? ఏసన్న గారు చెప్పేవాడు, అప్పులు సుబ్బారావు అంట, అప్పులన్నీ చేశాడంట. అప్పుడు ఎత్తే 4 సార్లు ఎత్తే కనపడతాడంట. చివరికి వాడు ఆయన ఏం చేశాడంటే, పిల్లాడు వేరే అప్పులోడు వచ్చాడు కానీ నువ్వేమనుకున్నా మంచకిం దూరాడంట. మరి నేను అడిగితే లేడని చెప్పానంట. సరే పిల్లలు అరే ఎక్కడికి వెళ్ళాడురా మీ నాన్న? వాడు దొంగ చూడరు అసలు అంటే ఏమనంటే ఎవరు చెప్పొద్దు, మా నాన్న మంచం కింద దూరాడండి చెప్పొద్దురా అన్నానంట. సరిపోయా. ఆవిడ మంచం కిందకు వచ్చి మంచం జుట్టు పట్టుకుని బయటకు లాగాడు. పిల్లలకి అబద్ధం ఆడరు. మా నాన్న మంచం కింద దూరాడండి చెప్పాకరా అన్నాడండి అని చెప్పాడంట. వాడు రానే వచ్చి ఇంట్లో పర్వాలేదుకున్నాడు. ఈ మంచం కింద దూరే పనులు ఎందుకు? వాడొస్తే పరిగెత్తడం ఎందుకు? అసలు అప్పులు ఎందుకు వస్తాయి? ఉన్నదానికంటే ఎక్కువగా ఉండాలని ఆశించి, ఉన్నదానికంటే వాళ్ళకలాగా వీళ్ళకలాగా నేను ఉండాలి, వాడు బైక్ కొన్నా నేను పెద్ద బైక్ కొన్నా, వాడు కారు కొన్నా నేను కారు. ఎందుకు నీకు? అప్పులు గట్లాగా అప్పులోడు వచ్చి వాడు కారు తీసుకెళ్ళిపోయా, బైక్ తీసుకెళ్ళిపోతానే. ఎందుకండి ఇది? మన స్థితిని ఉన్నదానికంటే ఎక్కువగా ఆశించినందువలన ఈ రోజున అనేకులు పేదరికంలో, దరిద్రతలో ఉంటున్నారు. యెహోవా మాట వినకపోవటం వలన, డబ్బు ఉంది, స్నేహితుల మాట విన్నాడు, చెప్పిన మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా స్నేహితుల మాట విన్నాడు. యవన జీవితంలో నా ఆస్తి నాకు పంచమన్నాడు, పంచుకున్నాడు. దుర్వ్యాపారం వలన, దుర్వ్యసనముల వలన అతడు తనకు అన్న ఆస్తంతటిని పోగొట్టుకున్నాడు. దుర్వ్యాపారం, దుర్వ్యసనాల వలన, చెడు స్నేహితులతో తిరిగి తన ఆస్తంతని పోగొట్టుకుని చివరికి దిక్కులేని ఒంటరివాడిగా అయిపోయి, తినటానికి తిండి లేక దేశంలో కరువేస్తే పందులు తినే పొట్టని తిందామని వెళ్తే ఆ పందులు కూడా అని వాటిని తినేలా. అసలే మాకే కరువుగా ఉంటే నువ్వెవడరా మధ్యలో అడ్డం వచ్చి ఆ పందులు మూతే నెట్టిని. పందులు తినే పొట్టును కూడా తింటాను నోచుకోలేని దరిద్రమైన పరిస్థితి. అంటాడు, నా తండ్రి ఏంటో అనేకులు శుభ్రంగా తృప్తిగా పూజిస్తున్నారు, నేనైతే ఇక్కడ దరిద్రునై. కారణం, తండ్రికి విరోధంగా తిరిగి, తండ్రి మాటకి వినకపోవటం వలన, తండ్రి మాటను లెక్క చేయకపోవడం వలన, స్నేహితుల మాటలు, చెప్పుడు మాటలు విని ఆస్తిని పండుకొని దుర్వ్యాసనాల వలన జీవితాన్ని శాపంగా మార్చుకొని వ్యభిచార లోలుడై ఆ అజ్ఞానంగా, మూర్ఖత్వంగా, పాపములు తిరిగిపోయి తన ఆస్తిని పాల్గొట్టుకున్నాడు. స్నేహితులందరూ వెళ్ళిపోయారు. చివరికి ఒంటరి జీవితంలో, దరిద్రమైన బ్రతుకులో ఉన్నవాడు, తండ్రి పరలోకములకు నీకు విరోధంగా నేను పాపం చేసినని పశ్చాత్తాపంతో తండ్రి ఇంటికి మరలా తిరిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దరిద్రత?
ఎందుకు పేదరికం ఈ రోజున మనిషిని వెంబడిస్తుంది? ఎందుకు ఆ పేదరికం నుంచి నువ్వు ముందు కొనసాగలేకపోతున్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. దేవుని మాట మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట వింటే నీ జీవితంలో ఎనలేని అద్భుతం జరుగుతుంది. నీ దరిద్రత, నీ పేదరికం తొలగిపోతుంది. నీ దేశంలో పేదల్లో ఉండరు. హల్లెలూయా. అంటే ఇక నీవు పేదరికము, దరిద్రత అనేది చూడకుండా యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన మాట వింటే. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటో తెలుసా? ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు, ఇస్సాకు, మీ తండ్రి అయిన అబ్రహాం నా మాట విన్నాడు కనుక అతడు ఆశీర్వదించబడ్డాడు. నువ్వు కూడా నా మాట వింటే నిన్ను కూడా ఆశీర్వదిస్తానని చెబుతాడు. 26వ అధ్యాయం ఆదికాండం 5వ వాక్యం చదవండి ఒకసారి. దేవుడు ఇస్సాకుతో చెబుతాడు ఆ మాట. ఎవరితో చెబుతున్నాడు తెలుసా? ఇస్సాకుతో. అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను ఇస్సాకు గెరాల నుంచి ఏం చెప్పాడు? నా ఆజ్ఞలను, నా కట్టడలను నీ తండ్రి అయిన అబ్రహాము అనుసరించి నా మాట విని నడిచాడు కనుక అబ్రహాముని తండ్రిని నేను ఆస్వాదించాను. హల్లెలూయా. సకల జాతులకు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడవని దేవుడు అబ్రహాము సెలవిచ్చి దీవించాడు. అబ్రహాము దేవుని చెబుతాడు తెలుసా? నీవు నా మాట వినందున భూలోకముల సకల జాతుల ప్రజలు నీ ద్వారా, నీ సంతతి ద్వారా ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా. అదే మాట ఇస్సాకు చెప్పాడు. నీ మాట, నా మాట విన్నాడు మీ తండ్రి అయిన అబ్రహాము దీవించబడ్డాడు. నువ్వు కూడా విను అని అంటే అప్పుడు ఇస్సాకు దేవుని మాట విని గెరారులో గుడారం వేసుకున్నాడు, పొలం దున్నాడు, విత్తనం వేశాడు. ఆ సంవత్సరము ఆ దేశములో ఇస్సాకు 100 ఫలము పొందెను. హల్లెలూయా. 26:12 చదవండి. 12వ వాక్యం. అదే ఆదికాండం 12. ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము హల్లెలూయా. ఆ దేశమందు నీవు ఉన్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆస్వాదించును. ఆయన మాట విన్నాడు, పొలము దున్నాడు, విత్తనం వేశాడు. ఆ సంవత్సరము దేవుడు ఇస్సాకుని 100 ఫలింపజేసి ఆశీర్వదిస్తే ఆ దేశములో అతడు గొప్పవాడుగా మార్చబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఉన్న దేశంలో, ఉన్న పట్టణంలో, ఉన్న గ్రామంలో, ఉన్న స్థలంలో, ఉద్యోగం, వ్యాపారంలో నువ్వు దేవుని మాట విని నమ్మకంగా నువ్వు ఉంటే, యథార్థంగా నువ్వు ఉంటే దేవుడు నిశ్చయముగా నిన్ను ఆస్వాదించి నువ్వు ఉన్న ప్రజల మధ్యలో గొప్ప చేస్తాడు. అబీమెలెకు రాజు అధికారులు, అధిపతులు ఇస్సాకు దగ్గరికి వచ్చి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను ఆస్వాదించాడు కనుక నీతో సమాధానం పడదామని వచ్చామని చెప్పేసి వాళ్ళు ఇస్సాకుని వెతుక్కుంటూ వచ్చారు ఊరి బయటికి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కాదాడిన వాళ్ళు, నీ దూరపరిచిన వాళ్ళు, నీకు విరోధంగా లేచిన వాళ్ళు, నిన్ను అవమానపరిచిన వాళ్ళు ఒకరోజు నీ ఎద్దుకొచ్చి నీతో సమాధానపడి నిన్ను దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తించినట్లుగా నిన్ను అలాగూ ఆస్వాదిస్తాడు. నువ్వు ఆయన మాట వింటే, మనుషుల మాట వింటే పేదరికం, దరిద్రత నీ జీవితంలో వెంటాడుతుంది. ఆ దరిద్ర శాపం అనే పేదరికాన్ని తొలగించడానికి యెహోవా మనల్ని ప్రేమించి మన శాపమును ఆయన ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నాడు నేడు. ఆమేన్. ఈ దినమున, స్వతంత్ర దినోత్సవ దినమున యెహోవా మనల్ని ప్రేమించి ఆయన మన శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆయన మాట వింటే చాలండి, మన జీవితాల్లో కన్నీ విని వెరగని అద్భుతాలు చూస్తాము, దేవుని మహిమను చూస్తాము, దేవుని శక్తిని అనుభవిస్తాము, దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తాము. మనం అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడినగా దేవుడు నువ్వు ఉన్న దేశంలో, నువ్వు ఉన్న స్థలములో నిశ్చయముగా నిన్ను ఆస్వాదించి నిన్ను గొప్ప చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఆ అధ్యాయములో
మనం చదువుకుంటూ వస్తే ఆ 9వ వాక్యం చదవండి. ఆదికాండం, అది ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. పేదవాడని సహోదరుని ఎడల నీవు కటాక్షము చూపక, నువ్వు వానికి ఏమూ ఇవ్వకపోయిన ఎడల అది నీకు పాపమగును. దేవుడు అంటాడు అక్కడ, మనం 8వ వాక్యం నుంచి 7వ వాక్యం చదువుకుంటే ఆ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, ఈ 15వ అధ్యాయంలో మీకు మనకు దేవుడు అంటాడు, నీకుచ్చిన దేశంలో నీ పొరుగులు ఎక్కడైనాను నీ సహోదరులో ఒక భేదవాడు ఉండినడలా, భేదవాడే నీ సహోదరుని కరుణించి కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. పేదవాళ్ళు ఎవరైనా కనపడ్డారనుకోండి, ఏం చేయాలి? కరుణించాలి, కఠినంగా ఉండకూడదు. కొంతమంది అల్లే తింటారు కానీ పక్కన అమ్మా కొంచెం వాడు ఏమి అమ్మా కూర్చోను, ఉంటే పెట్టి, లేకపోతే అయ్యా నా దగ్గర ఏం లేదను. నువ్వేమో తింటున్నావు ప్లేట్లు, ఆడేమని చూస్తున్నాడు, సరే ఏంటి టిఫిన్ చేస్తావు, సరే తినయ్యా, నువ్వు కూడా తినని చెప్పొచ్చుగా. కనీసం పక్కింటి వాళ్ళకి కూడా వాసన లేకుండా తినేవాళ్ళు కూడా ఉన్నారు. వాసన ఎత్తి మళ్ళీ చక్క ఏం కూర అని అడుగుతారని. విన్నారా? పేదవారిని సహోదరుని ఎడల నీవు కఠినముగా ప్రవర్తించకూడదు, కఠినముగా నీ హృదయమును మార్చుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వారి కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వారి అక్కర చొప్పున వారి అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇవ్వవలెను. ప్రైజ్ ది లార్డ్. అప్పు ఇచ్చేటప్పుడు ఏంది 10 రూపాయలు వడ్డీ ఉంటున్నావా? 10 రూపాయలు వడ్డీ ఉంటున్నారా? ఎంతమంది ఇస్తున్నారు 10 రూపాయల వడ్డీలకి? జాగ్రత్త, అది మీకు శాపం అవుతుందంటుంది వాక్యం. వడ్డీకి ఇవ్వకూడదు. నీ సహోదరునికి అప్పి మరలా ఉన్నప్పుడు ఇస్తాడు, వడ్డీకి ఇవ్వకూడదు. వాక్యం చెబుతుంది. మరి మీరు ఇచ్చారో లేదు నాకు తెలియదు, కానీ వాక్యం చెబుతుంది వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ సొమ్ము తీసుకోవద్దు. ఎందుకంటే వాడు రాత్రి పగలు కన్నీరు కార్చి సంపాదించిన డబ్బుని వడ్డీ రూపంలో నువ్వు తీసుకున్నావు అనుకోండి, అది నీకు శాపం అయిపోయింది. వాడి దరిద్రత నీకు వచ్చేసిద్ది, నీ ఉండదల్లా పోయిద్ది. వడ్డీలకు ఇచ్చిన వాళ్ళు, అవి ఎగ్గొట్టిన వాళ్ళు ఎంతమంది? ఉసూరుమంట ముసుగేసుకుని, అన్నయ్యా 10 లక్షలు ఇచ్చాను, వాడు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఎగ్గొట్టకి ఏం చేస్తాడు? 10 రూపాయలు వడ్డీ అంటే వాడు ఎగ్గొడతాడు. ఇంకా అడ్రస్ లేకుండా పోయా, ఉన్నది పోయా, అది పోయి ఇది పోయా. అయ్యే బ్యాంకులు వేసుకుంటే పాల వడ్డీతో శుభ్రంగా నీకు కుటుంబం ఎవరైనా పేదవాళ్ళకి నేను లేనడుకొని సహాయం చేస్తాడు, కృతజ్ఞత కలిగి మనం తీసుకొచ్చి ఇస్తాడుగా. నీ సహోదరుడు పేదవాడిగా ఉన్నాడలా అతని ఎడల నువ్వు కఠినము చూపకుండా నీ హృదయాన్ని నీకు కలిగిన వాటిలో నీ చెయ్యి ముడుచుకోకూడదంట. ఉండవాడికి పెడితే ఏమొచ్చిందంటే, లేనోడికి పెట్టు, పేదవాడికి సహాయం చేయి, నీ కలిగిన వాటిలో కొంచెం దయచేయి. అడిగినప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పేదలను కటాక్షించువాడు యెహోవా దయను పొందుకుంటాడంట. ఆమేన్. పేదలను కటాక్షించువాడు యెహోవా కటాక్షం పొందుకుంటాడు, యెహోవా దయను పొందుకుంటాడు. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. అతడు రోగశయ్య మీద ఉన్నప్పుడు యెహోవా వానిని విడువక వానిని స్వస్థపరిచి వానిని బాగు చేయును. ఎందుకంటే వాడు పేదలను కనికరించాడు, పేదలకు జాలిపడ్డాడు, పేదలకు సహాయం చేశాడు కనుక యెహోవా అతడు రోగశయ్య ఉన్నప్పుడు అంట అతన్ని కనికరించి అతను బాగు చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పేదల హృదయం కఠినపరచుకోకూడదు. వాడి విడుదల. నీ దగ్గర ఒక పేదవాడు ఉన్నాడు,
ఒక దాసుడు ఉన్నాడు, ఒక పని చేస్తున్న పనివాడు ఉన్నాడు. వాడు విడుదల సమీపించింది. విడుదల అయిపోయింది, వీడు వెళ్ళిపోతాడు నా దగ్గర నుంచి, వీడు నెట్టాగా అని చెప్పేసి చెడ్డ తలంపు నీలో పుట్టకుండా, నీ హృదయాన్ని కఠినపరచకుండా, నీ దగ్గరున్న భేదవానికి నీవు సహాయం చేయటకే నీ చెయ్యి ముడుచుకోకుండా అవశ్యంగా నువ్వు వానికి ఇవ్వవలెను. హల్లెలూయా. అప్పు అండి, మరి అప్పు తీరుస్తాడు. వడ్డీ తీసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఎవరు వడ్డీ తీసుకున్న వాళ్ళు? అందరేనా? దేవుడు భలే చూపించాడు ఇప్పుడు కథ అందరిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ నాకు తెలియక చాలామంది వడ్డీకి ఇచ్చింది. నాకు తెలియదు, నేను సేవలో ఉన్నాను కదా. నా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చేసేది. వచ్చి ఆ పిల్లలకి అన్నీ తీసుకొచ్చి ఓ 10 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళేది. అయ్యా మళ్ళీ వస్తాను, ఇల్లు పాడిపోద్దని వెళ్ళి మళ్ళీ వెళ్ళి అక్కడ ఆ పని అన్నీ చేసుకుని వచ్చి మళ్ళీ కాకుండా డబ్బులు ఆలకలకి ఇచ్చేది. మళ్ళీ అమ్మ ఇస్తామంటే ఆ తర్వాత నాకు తెలిసింది. అమ్మ చనిపోయిన తర్వాత చెప్పారు వాళ్ళే, ఇంత తీసుకుని ఇంత తెచ్చిందని. నేను చెప్పాను, ఏమొద్దులే ఉంచుకోండి, అమ్మకు తెలియదు కదా, నాకేమొద్దులే అని చెప్పేసి తీసుకోవాలి. ఇది తీసుకోకూడదు అట్లాగా. అమ్మ మీ అవసరానికి ఇచ్చింది, సరే మంచిగా ఉండండి అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అసలు మా నాన్న అయితే ఎంతమందికి ఇచ్చాడు తెలియదు. ఇన్ని ప్రామిస్ నోట్లు ఉన్నాయి మా నాన్న. లేదంటే ఇచ్చేస్తూ ఉంటాడు అందరికీ. అసలు ఆయన ధర్మకర్త. ఇట్లాగొచ్చి ఇట్లా ఏడితే ఇచ్చేస్తాడు. అప్పుడు బాగా మాకుంది. ఇప్పుడు మా పెద్దనాళ్ళందరిలో మేమే అప్పుడు బాగుండేవాళ్ళు. మా నాన్నే మంచి వ్యాపారం చేసేవాడు, అందరూ మా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎవరు వచ్చినా కాదనేవాడు. అందరికీ వ్యాపారం చేస్తున్నాడా, తినే వస్తామంటే కొంచెం వాళ్ళకి పెడతాడు, తినమ్మా సరే డబ్బులు లేకపోతే తినే అని అనేవాడు. మా నాన్న పేరు మా ఊరంతా తెలిసిపోయింది. ఊరంతా. ఇంకెందుకంటే తెనాలి పొండూరు మా ఊర్లో వెళ్తే పలానా కోటయ్య గారి కొడుకునని చెప్తే వాళ్ళు నాకు డబ్బులు లేకుండా అప్పు ఇచ్చేవాళ్ళు సరుకు తీసుకెళ్ళటానికి. నేను కూడా వ్యాపారం నడుస్తున్నప్పుడు తీసుకెళ్ళి బాబు మీ నాన్నగారా, తీసుకెళ్ళి బాబు ఎప్పుడైంది, అమ్మో ఆయన కొడుకు అని తీసుకెళ్ళి. నేను ఆశ్చర్యపోయాడు. వాళ్ళు అంటే ఆ నమ్మకస్తుడు, ఒక్కడికి మోసం చేయడు, ఒక్కడికి అన్యాయం చేసినాడు కాదు, అందరికీ పెట్టాడు. అవన్నీ తీసి నేను పక్కన పడేసేసాను. ఎవరిని ఏం అడగల. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఒకని సొమ్ము మనం తినకూడదు. పేదవానికి అప్పు ఇవ్వండి, వాడు ఉన్నప్పుడు ఇస్తాడు. వడ్డీ తీసుకోవద్దు, వాడి కష్టార్జితం అది మన శాపం అవ్వకూడదు అంటున్నాడు. అందుకని పేదల్ని కనికరించేవాడు ధన్యుడు, వాడు యెహోవా చేత కటాక్షం పొందుకొని ఆస్వాదించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పీడిస్తూ ఉంటారు, ఇవ్వ మంచం ఎత్తుకెళ్తాను, అది ఎత్తుకెళ్తాను. ఏం చేసుకున్నా మంచంలో శాపం నీకు వచ్చింది. మీకు తెలవదు ఆ సంగతిలో. మీరేంటంటే ఏదో ఒకటి వచ్చింది అనుకుంటున్నారు. అలాంటి చేయకూడదంట. అందుకని పేదలు ఉండకుండా, పేదలు నీ దేశంలో ఉండరు. హల్లెలూయా. మీరు పేదలుగా, మీరు దరిద్రులుగా, మీరు ఏమి లేండారుగా ఉండకుండా ఉండాలంటే నువ్వు ఉన్న దేశంలో, నువ్వు ఉన్న స్థలంలో నీవు నీ పేదవాడని సహోదరునిలా దయ చూపు, కటాక్షం చూపు, కనికరం చూపు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏబుని గురించి మీకు తెలుసా? ఏబుని గురించి చదువుకున్నా అసలు ఎప్పుడన్నా? ఏబుని చూసిన అందరూ ఏబో ఎంత అదృష్టవంతుడు బాబు అంటున్నారంట. నన్ను చూసిన వాడంతా నన్ను అదృష్టవంతుడని నా గురించి సాక్ష్యం ఇస్తున్నా అంటాడు ఏబో. చూసిన వాళ్ళంట ఏబో ఏం అదృష్టం అంటున్నారంట. మిమ్మల్ని ఏమంటున్నారు? అమ్మో రక్తపిశాచి అంటున్నారా? అమ్మో పీడించుకుని తినేవాళ్ళు జలగలు అంటున్నారా? ఏం అదృష్టవంతులు అమ్మ అంటున్నారా? నాకు చెప్పండి సరిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 29వ అధ్యాయం ఏబు గ్రంథంలో ఏబుని చూసిన వాళ్ళు అందరూ అంటున్నారు 10వ వాక్యంలో,
చదవండి. నన్ను చూసిన వారందరూ, నన్ను చూసిన వారందరూ, లేదా నన్ను చూసిన వారందరూ నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. హల్లెలూయా. సర్వం దాని కింద మాట్లాడినట్టే, నేను గుడ్డివారి కన్నులైతిని, తల్లిదండ్రులు లేని వారికి తండ్రినైతిని, పేదవాళ్ళకి సహాయకునైతిని, వెదర్రాళ్ళ సంతోషపరిస్థితిని, అడిగిన వాళ్ళందరికీ ఏమి అన్ని చేస్తున్నాడు ఏబో. అవన్నీ అందరికి అందరికి ఎన్నో చేస్తామంటే ఏబుని చూసినాడు. ఏబా ఎంత అదృష్టవంతుడు బాబా. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చూసిన వాళ్ళు, నిన్ను చూసిన వాళ్ళు ఇంకా నన్ను చూడు, నేనంటే అనుకున్నా, నువ్వు చెప్పుకుంటే ఏముంది? నువ్వు చెప్పుకోకుండా నువ్వు చూసిన వాళ్ళు చెప్పాలి. నువ్వెంత ధన్యుడివో, నువ్వెంత అదృష్టవంతుడివో, నువ్వెంత భాగ్యవంతుడివో. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, పరిశుద్ధుల ఉపదేశంలో నువ్వు నిలబడ్డావు. నువ్వెంత ధన్యురాలువో, నువ్వెంత ధన్యుడివని నిన్ను చూసిన వాళ్ళు చెప్పాలి. పెద్ద బోర్డు వెనకాల కట్టుకుని తిరిగితే ఏం లాభం? బోర్డు లేకుండా చెప్పాలి మనం దేవుని పిల్లలు అని, బోర్డు లేకుండా చెప్పాలి మనం క్రైస్తవులు అని. మన నోటి మాటే అనేకులకి ఆదర్శంగా ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవని సంగతి నీ నోటి మాట దారే, ఉచ్చరింపు దారే అనేకులు కన్ఫర్మ్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే రోజు ట్రైన్లో నేను వెళ్తున్నాను, ట్రైన్లో వెళ్ళిపోతున్నాను. ట్రైన్లో బాగా మామూలు కలర్ డ్రెస్ చేసుకుని రాత్రి 18 గంటలు ప్రయాణం చేయాలి. కర్ణాటకలో గుంటూరులోకి ప్రయాణం చేస్తూ ఉన్నాను. నా పక్కన ఎదురు సీట్లో ఒక ఆయన కూర్చున్నాడు. నేను ఉదయకాలంగా లేచి కాసేపు మొహం కొట్టుకుని మరలా అక్కడ కాఫీ తాగుతూ ఉన్నాను. ఆయన కాసేపు చూసి ఏమండే మీరు పాస్టర్ గారు, నా దగ్గర బైబిల్ లేదు, ఏమీ లేదు, కలర్ డ్రెస్లో ఉన్నా, మీరు పాస్టర్ గారు అన్నాడు. ఎలా గుర్తుపెట్టారన్నా? ఏమీ లేదు, మిమ్మల్ని చూస్తే మీ మాట చూస్తే అలాగ అనిపించిందండి అన్నాడు. అవునండి అన్న. నేను లాయర్ గారినండి, అడ్వకేట్ లాయర్నండి అన్నాడు. గోవాలో నేను లాయర్నండి, మాది ఈ ప్రాంతం ఉంది, గిద్దలూరు ప్రాంతం, నేను అక్కడే స్థిరపడండి, అక్కడ నేను లాయర్ గారిని. ఓ మంచిదండి, థ్యాంక్స్ అండి. ఆయన బైబిల్ 4 సార్లు చదివాడు, బైబిల్ మొత్తం. అడ్వకేట్ లాయర్. నాకు కొన్ని డౌట్లు వచ్చినాయి బైబిల్ అన్నాడు. చెప్పండి అంటే మాట్లాడదామన్నా. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు, దాన్ని నేను తగిన నాకు తెలిసిన సమాధానం నేను చెప్పాను, నేను నేర్చుకున్నది. ఆయన సమ్మతించాడు. చివరికి చెప్పినట్టే, అయ్యా భూమి ఆకాశాలు ఈ ట్రైన్లో ఉన్న సమస్తము రేపు నీ మీద సాక్ష్యం అవుతాయి. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ పొందుతాడు, నమ్మకపోతే శిక్ష పడుతుంది. ఈ వాక్యాన్ని నువ్వు చదివావు కదా, చదివినవు నువ్వు వినాలి. ఇప్పుడు నమ్మి బాప్తి 5 సార్లు 10 సార్లు బైబిల్ చదివితే ఏం కాదు. బైబిల్ చదివినంత మాత్రాన, ఏ చర్చికి వెళ్ళి చప్పట్లు కొట్టిన మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవు. నీతిమంతులకు యథార్థవంతుగా ఉంటే పరలోకానికి వెళ్ళవు. నువ్వు యేసు రక్షణ చేత కడగబడి పరిశుద్ధపరచబడి నువ్వు దేవుని సంఘములో దేవుని బిడ్డగా మార్చబడితే, నీ పాపాలు కడగబడితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆమేన్. ఆయన ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, ఆయుర్వేద డాక్టర్ గారు, బాంబే. వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు మాట్లాడతా. ఇంత చెబితే వాళ్ళు దడపుట్టింది. ఏందే ఇంత వయసు చిన్నవాడివే ఇంత స్ట్రాంగ్గా చెబుతున్నావు, మాకు భయం లేదు మేమంటే. ఏం భయం సార్, వాక్యం చెబుతున్నాను, నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మకపో, శిక్ష తప్పదన్నా. ప్రైజ్ ది లార్డ్. రేపు ఈ ఫ్యాన్ చెప్పింది పలానా పాస్టర్ గారు చెప్పాడు మీరు వినలేదని దేవుని దగ్గర. ఈ ఫ్యాన్ ఒకరోజు చెప్పిద్దని చెప్పా. ప్రైజ్ ది లార్డ్. ఎలా గుర్తుపెట్టాడు? లాల్చి చేసుకుని, సరే పెద్ద లాల్చి చేసుకుని పెద్ద ఏదైనా వేసుకుంటే పాస్టర్ అంటారు. మరి మామూలు డ్రెస్లో ఉంటే ఇప్పుడు మీరు చూసిన ఎలాగుంటున్నారు? మీరు అమ్మో మనం చర్చికి వెళ్ళామని తెలుసుకుంటారేమో అని చెప్పేసి అక్కడికి పోతే, పెళ్లి దగ్గరికి పోతే ఒక రకం, ఫంక్షన్కి వెళ్తే ఒక రకం, ఆఫీస్కి వెళ్తే ఒక రకం, మందిరానికి వస్తే ఒక రకం. అబ్బా ఎన్ని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటాడు, అమ్మో నేను అన్నీ చూస్తున్నాను అంటాడు. అప్పుడు ఆయన ఎక్కడైనా దేవుని మందిరంలో ఎలాగుంటావో నువ్వెక్కడ అడుగుపెట్టినా అలాగే ఉండాలి. నేను చూసిన వాళ్ళు నువ్వు అదృష్టవంతుని చెప్పాలి. ఆమె. ఎందుకని పేదలకు సహాయం చేస్తున్నాడు, లేని వారికి సహాయం చేస్తున్నారు, అయిన వాళ్ళకి ఎవరైనా లేదంటే సహకరిస్తున్నాడు. అది ఆమెన్.
ఈ మధ్య నేను కొన్ని చదివామన్నా, కొంతమంది సినీ యాక్టర్లు కూడా చాలామందికి, వందల మందికి వాళ్ళకి చదివించి గొప్ప డాక్టర్లు, గొప్ప ఇంజనీర్లు అయ్యేటట్టు చేశారంట. అది సహాయం అండి. అలాంటి వాళ్ళకున్న డబ్బు పేదలకు ఖర్చు పెడుతున్నారు, లేని వారికి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు పెద్ద డాక్టర్ అయినట్టుగా వాళ్ళే చదివించి ప్రయోజకులు మార్చే వాళ్ళు దండం పెట్టుకుని, అయ్యా నీ రుణం మర్చిపో అంటున్నారు. యేసు ప్రభువు అంటున్నాడు, పేదల్ని కనికరించేవాడు నిశ్చయముగా ధన్యుడు, వాడు యెహోవా వలన కటాక్షం పొందుతాడు. హల్లెలూయా. యోబు ధన్యుడయ్యాడు. యోబు అందరికీ, గుడ్డివారికి కన్నులయ్యాడు. అందుకనే యోబు మరణ పడకలో ఉన్న శరీరం అంతా సిగ్గుపైనా యోబు దేవుని మీద మనస్సు నిలిపే ఉంచాడు. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు, నేను మన్ను మరువడు, ఒకరోజు నేను ఆయన చూస్తాను. హల్లెలూయా. చూసారా? అందుకని యోబుకి తను పోగొట్టుకున్న దానికంటే మరలా రెండంతుల క్షేమాన్ని, రెట్టింపుగా క్షేమాన్ని, రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకు అనుగ్రహించి యోబుని దీవిస్తే ఆ దేశంలో యోబు అంత ఐశ్వర్యవంతుడు ఇంకొకడు లేనే లేడు. హల్లెలూయా. చదవండి 42:10. స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, తన క్షేమ స్థితిని మరలా దయచేశాడు. రెండంతులు అధికంగా ఇచ్చాడు. అతన్ని ఇడిచేళ్ళు అందరూ వచ్చేసారు. అందరు తీసుకొచ్చారు. ఆ దేశంలో యోబు అంత ఐశ్వర్యవంతుడు, దీవించబడినవాడు ఇంకొకడు లేడంట. హల్లెలూయా. యోబు ఆశీర్వాదం పండుగ ఆ దేశంలో, యోబు దీవించబడి ఆ దేశంలో. పోగొట్టిన రెండొంతులు రావడానికి కారణం ఏంటో తెలుసా? యోబు పేదలకి సహాయం చేశాడు, పేదవాళ్ళని బేదల్ని కనికరించాడు, వాడిని సహాయం చేశాడు, గుడ్డివారికి కనులేడు, తండ్రిగా ఉన్నాడు, అనేకులకు సహాయం చేసి అతడు ఆదుకున్నాడు. కనుక అదృష్టవంతుడు, ఆస్వాదించబడినవాడు. ఆ దేశంలో యెహోవా అతన్ని ఆస్వాదించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ సహోదరునికి నువ్వు ఇచ్చినందుకు మనసులో నొచ్చుకోకూడదంట. ఇంకో మాట అక్కడ ఉంది, నీ సహోదరునికి ఇచ్చిన మనసులో ఏం చెప్పండి. పాస్టర్ గారు చెప్పాడు మన వాక్యం అనవసరంగా, ఆ వాక్యం వినేసి తొందరపడి ఇచ్చేసిన, వాడు ఎత్తాడు, ఈడు ఎగ్గొడతాడు, ఏం చేస్తాడో, మోసం చేస్తాడో. పాస్టర్ గారు చెప్పాడుగా, ఆ మాటని ఇచ్చేసాను, తొందరపడి ఇచ్చేసి కొంచెం ఆగినా బాగుండేదా అని ఇచ్చిన తర్వాత మనసులో నొచ్చుకుంటున్నారట. నీ సహోదరునికి ఇచ్చిన తర్వాత నీ మనసులో నీవు ఏమంటులే, మనసులో విచారపడకూడదు. నువ్వు మనసులో విచారపడకుండా పేదవాడిని సహోదరునికి, పేదలని సహోదరునికి నువ్వు సహాయం చేసి వారికి అప్పిచ్చి వాళ్ళకి అన్ని మంచి చెడులు చూస్తే యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. నువ్వు కార్యాలన్నింటిలో నీ ప్రయత్నాలు ఏం చేస్తున్నావు? ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, వ్యవసాయం కోసమా, పిల్లల చదువుల కోసమా, నువ్వు ఏ కోసం ప్రయత్నాలు చేస్తున్నావు? నీ ప్రయత్నాలన్నిటినో యెహోవా నీకు తోడుగా ఉండి నిన్ను ఆస్వాదించి నిన్ను గొప్ప చేస్తాడు. ఎప్పుడూ బెగపట్టకూడదు. ఏమంటే బెగపట్టకూడదు. పేదలకు సహాయం చేయి, లేని వారికి సహాయం చేయి. పాపం ఏమి తినకుండా 2 రోజులు పస్తులో ఉన్నాను, చూసి వాళ్ళని చూసి అట్టే ఉన్నారు అనకూడదు. పోయి నీ దోషిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కొంచెం తృప్తిగా తింటే ఎంత బాగుంది. ప్రభువా ఈమెను దీవించాయి అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యేసన్ గారు ఒకసారి మాట చెప్పాడు, మరి చెప్తున్నా, మరి గుర్తొచ్చింది ఎందుకో, మరి ఎప్పుడో చెప్పింది. ఒక ఆమె శుభ్రంగా తింటుంది. భిక్షగాడు వచ్చాడు, అమ్మా కొంచెం ఏదన్నా అమ్మా అన్నాడు.
లేదంటే కడుపు పగల పోరా, ఏమి లేదు పోరా, ఓడరా పొద్దున్నే మా ఇంటికి వచ్చావు అని ఏదో తిట్టేసింది. వాడు ఏమన్నాడు తెలియదు, మొత్తం మీద వెళ్ళిపోయాడు. అట్లాగా ఆడినా కడుపు పగల కడుపు పాడుగా ఏదో అందే. చివరికి నెల రోజుల్లోపు ఆమె కడుపు కోసారు, ఆపరేషన్ చేశారు. ఏమైందో తెలవాల. అన్నంటాడు, వచ్చాడు, ఉంటే లేకపోతే అయ్యా లేదయ్యా కొంచెం డ్రాయా తర్వాత మళ్ళీ ఏదైనా చేస్తాను అని చెప్పాలి. నీ నోరుందని నోటుకొచ్చినట్టు ఎవరిని అట్లా తిట్టి వాళ్ళని శపించకూడదు. వాళ్ళు పేదోడు, వాడు అడుక్కుంటానికి వచ్చాడు. నీకు చేతనైతే ఇవ్వు, లేకపోతే లేదని మౌనంగా ఉండు అని చెప్పాడు. వింటున్నారా నా ప్రియమైన తల్లులారా? జాగ్రత్త. మనం పేదవాళ్ళకి సహాయం చేసేవారిగా ఉంటే దేవుడు నీ కార్యమన్నింటిలోనూ నీ ప్రయత్నాలను సఫలపరుస్తాడు, నిన్ను ఆస్వాదిస్తాడు. నీ చేతులు ముడుచుకోవాక ఇవ్వాల్సినప్పుడు ఇచ్చేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండోది ఏముంది అక్కడ? నువ్వు అనేకులకు అప్పు ఇచ్చావు కానీ అప్పు చేయవు. ఇప్పుడు దాకా అప్పు ఇచ్చారా? అప్పులు చేశారు మీరందరూ? చేయనీళ్ళు ఎవరు ఉంటారు? అవునా? ఇక నువ్వు అప్పు ఇవ్వకుండా ఉండాలంటే, నువ్వు అనేకులకు అప్పు ఇచ్చేవాడికి ఉండాలంటే దేవుడు అంటున్నాడు, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే, నీ పేదరైన నీ సహోదరుని సంతోషపరిచి నీ కలిగి నువ్వు వానికి బిగపట్టకుండా ఇస్తే, ఇక నువ్వు అప్పు అనేది చేయకుండా అనేకులకు అప్పు ఇచ్చేవాడిగా నువ్వు మార్చబడుదువుగాక. హల్లెలూయా. బోయాజు ఉన్నాడు. బోయాజు చచ్చిన వారికి బతిన వారికి ఉపకారము చేయక మానని వాడు యెహోవా చేత దీవించబడునుగాక అని మాట ఉంది. ఆమేన్. బోయాజు పొలంలోకి వెళ్ళిపోయి యెహోవా మీకు తోడుగా ఉండుగాక అంటాడు. పని చేసిన వాళ్ళకి, పని చేస్తున్న వాళ్ళకి యెహోవా మీకు తోడుగా అంటే వాళ్ళు అన్నారు యెహోవా నిన్ను ఆస్వాదించునుగాక అనేవాళ్ళు. హల్లెలూయా. చూసారా? వాళ్ళేమో ఈయన ఆస్వాదిస్తున్నారు బోయాజుని. బోయాజు దేవుడు మీకు తోడుగా ఉంటాడు అంటున్నారు పని చేసిన వారికి. పని చేసేవారు ఆస్వాదిస్తున్నారు. ఆ ఆశీర్వాదము వారి మీద దిగి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. బోయాజు అందరికీ, పేదోళ్ళకి, చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి, చచ్చిన వారికి, బతిన వారికి కూడా మేలు చేయని వాడు, చేయక మానని వాడంట. ఆమేన్, హల్లెలూయా. బోయాజు మరి దేవుని వంశంలోకి వచ్చాడు. బోయాజు దేవుని కృపను పొందుకున్నాడు. ఆ వంశంలో నుంచి రూతు ఏర్పరచబడింది. రూతు ఎడల ఎంత దయచూపాడు. వెధవరాలు అమ్మాయి, పేదరాలు, ఏమీ లేదు. తన పొలంలోకి వస్తే ఒరే ఆ అమ్మాయి పరిగెరుకుంటాడు, కొంచెం విడిచిపెట్టండి రా అని పని వాళ్ళు చెప్పాడు. మొత్తం కట్టవకుండా ఏమీ లేకుండా కొంచెం విడిచిపెట్టండి రా, పనులు విడిచిపెట్టండి రా, ఆ అమ్మాయి పరిగెరుకుంది పాపం అని చెప్పాడు. చూసారా? దయ పేదలేడల. మీరు చదివితే ఆ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో రూతు గ్రంథంలో చచ్చిన వారికి బతిన ఉపకారము చేయక మానని వాడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. చూసారా? దేవుని ఆశీర్వాదం. నువ్వు అనేకులకు అప్పిస్తావు, అప్పు చేయక. ఆమేన్. కనికరిస్తారా? పేదలను కటాక్షం చూపాలి. నీ దేశంలో నువ్వు ఉన్న స్థలంలో యెహోవా నిన్ను ఆశీర్వదించాలంటే. రెండోదిగా సింపుల్గా చెప్పేస్తున్నా, 2 మాటలే. రెండోదిగా మనం ఏం చేయాలంటే అదే 15వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. నీ సహోదరుల్లో ఎబ్బీడై కానీ ఎబ్బిరిరాలే కానీ అమ్మబడి 6 సంవత్సరాలు నీకు దాస్యం చేసినట్ల 7వ సంవత్సరం వాడిని విడిపించి నీ ఎద్దరిని పంపివేయాలి. అయితే వాడిని విడిపించి నీ ఎద్దరిని పంపివేయినప్పుడు నువ్వు వట్టి చేతులతో వాడిని పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశంలో దాసుడు అయినప్పుడు యెహోవా నిన్ను విమోచించాడని జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత ఆవశ్యముగా వానికి ఇవ్వాలను. నీ దేవుడని యెహోవా నిన్ను ఆస్వాదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వాలను. ఈ హేతు చేతను నేను నీ సంగతిని నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించున్నాను కనుక అయ్యా నీ యొద్ద నుండి వెళ్ళిపోనని నీతో చెప్పిన పక్షముగా నీవు అతని ఎడల ఏం పుచ్చుకోవాలంట? అతని చెవిని పట్టుకొని తలుపులకి గుద్దినట్లుగా చెవికి దాన్ని గుచ్చి
నిత్యము నీకు దాసుడే ఉన్నట్లుగా వాని స్వతంత్రునిగా పోనించడానికి నీవు కష్టమని అనుకోకుండా అతన్ని పంపించాలి. హల్లెలూయా. ఇప్పుడు 6 సంవత్సరాలు దాసి ఉన్నారండి. 6 సంవత్సరాలు బానిసగా నీ దగ్గర పనిచేశాడు. 7వ సంవత్సరం నేను వెళ్ళిపోతానండి అయ్యగారండి, నాకు ఏదో ఒకటి పని చేసుకుని ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాను. వాడిని పంపించాలి, స్వతంత్రంగా విడిచిపెట్టాలి. వెళ్ళేటప్పుడు వచ్చి చేతులతో పంపించకూడదంట. వానికి ఏదో ఒకటి నువ్వు సహాయం చేయాలి. హల్లెలూయా. దేవుడిని ఆస్వాదించిన కొలది నువ్వు అతనికి వెళ్తున్నావు, నీ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు అతనికి ఏదో కొంత ఇచ్చి అతన్ని పంపించాలంట అవశ్యంగా. నీ 18 సంవత్సరాలు పనిచేసాడు, నమ్మకంగా ఉన్నాడు. నమ్మకం ఉన్నవాడిని వచ్చి చేతులతో పంపిస్తే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు ఊరుకొని అంటున్నాడు. ఆడేమన్నాడు, ఆ దాసుడు ఏమంటాడు, అయ్యా నీ దగ్గరే ఉంటానయ్యా, నువ్వు మంచివాడు అయ్యా, నేను విడిచిపెట్టనయ్యా, నీ దగ్గరే ఉంటాను, జీవితాంతం ఉంటానయ్యా అంటే అప్పుడు గుర్తు అన్నమాట. చెవికి ఒక గుర్తు పోగులాంటి గుర్చి ఇక జీవితాంతం అతను దాసుడుగా ఉండటానికి అతడు నిత్యముగా ఉన్నట్లుగా అతను ఇష్టపడ్డాడని గుర్తు. ఒకవేళ స్వతంత్రంగా వెళ్తాననుకున్నప్పుడు అతను స్వతంత్రంగా విడిచిపెట్టాలి. హల్లెలూయా. నువ్వు కష్టమని బాధపడకూడదంట. ఇప్పుడు స్వతంత్రత అనేది మనకి రోజున కావాలి. స్వతంత్రంగా నువ్వు విడిపోవటానికి అనేకులు ఒప్పుకుంటున్నారా? కొంతమంది యజమానులు బానిసత్వంలో మ్రగ్గిపోయినట్లు వచ్చేసి వాళ్ళు విడుదల పనులు చేస్తున్నారు. ఈరోజు పాపమనే, శాపమనే, గర్వమనే, అహంకారమనే, అవిధేయతనే, వ్యభిచారమనే, మాదిక ద్రవ్యాలనే, త్రాగుడనే అని వ్యసనాల చేత కట్టబడి ఉన్నారు. వారికి విడుదల లేదు, వారికి స్వతంత్రం లేదు. సాతాను బంధకాల చేత బంధించబడినారు. వారు విడిపించబడాలి. విడిపించబడాలని వాడు ప్రయత్నం చేస్తున్నా వాడు బానిట్లా. ఒకసారి అమెరికా రాష్ట్రంలో అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బానిసలందరినీ వేళ వేసి కొనుక్కుంటూ ఉంటారంట, బానిస పిల్లలందరినీ. ఆ ప్రాంతానికి అబ్రహాం లింకన్ మామూలుగా వెళ్ళాడు, ప్రెసిడెంట్ కాకుండా మామూలుగా నార్మల్గా వెళ్ళాడు. ఆ వేలం వేస్తున్నప్పుడు ఒక అమ్మాయిని, ఒక యవనస్తురాలైన పాపని అబ్రహాం లింకన్ గారు వేలంలో పాడాడు. వెలొచ్చి కొన్నాడు. కొని ఆయనకి వాళ్ళకి వెలగట్టాడు. ఆ అమ్మాయి వచ్చినకి, అయ్యా ఈ జీవితకాలంలో మీకేం చేస్తానయ్యా అని అంటే ఆ అబ్రహాం లింకన్, అమ్మా నీకు విడుదల కలిగింది, నిన్ను విడిపించాను బానిసత్వం నుంచి, నువ్వు ఎక్కడికైనా ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించవచ్చు అన్నాడు. హల్లెలూయా. నా దగ్గర దాస్యం వద్దు, నా దగ్గర బానిసకొద్దు, నా దగ్గర పని చేయొద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎక్కడ స్వేచ్ఛగా ఉండాలనుకుంటే అక్కడ స్వేచ్ఛగా స్వతంత్రంగా నీవు జీవించు, నేను నిన్ను విడిపించాను, ఇక వెళ్ళమ్మన్నాడంట. ఆ అమ్మాయి కన్నీరు పెట్టి ఏడ్చిన, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నన్ను ఈ బానిస నుంచి విడిపించావు, నా మీద ప్రేమ కలిగి నా జీవితకాలం అంతా అయ్యా నీ ఎదుట పరిచర్య చేస్తూ ఉంటానయ్యా, నన్ను వెళ్ళిపోమని అనొద్దయ్య అని చెప్పేసి ఆయన సన్నిధిలో పరిచర్య చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. ఒక బానిసత్వం నుంచి విమోచన. బానిసత్వం అనేది పాపమో, శాపమో, అక్రమో, అన్యాయమో, మోసమో, సాతానో, రోగమో, వ్యాధో, త్రాగుడు, వ్యసనాన్ని బానిసత్వంలో కట్టబడి ఉన్నాయి రోజున ఎన్నికలు. నీకు విడుదల కలిగినప్పుడు నువ్వు స్వతంత్రాలుగా నువ్వు ముందుకు కొనసాగినట్లుగా యెహోవా నిన్ను విడిపించుటకు యేసు క్రీస్తు రక్తము ద్వారా సిలువలో మన కొరకు ప్రాణం అర్పించి ఆయన కాచిన రక్తం ద్వారా ఈ రోజున మనకందరికీ విడుదల విమోచన కలిగేసి మనకు స్వతంత్రులుగా మార్చాడు. హల్లెలూయా. అదే వాక్యం, ఈ స్వతంత్రం ఆయన మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక మనం స్వతంత్రులమే కానీ బానిసలము కాదు. ఆమేన్. ఒకప్పుడు త్రాగుడికి, వ్యసనానికి, లోకసమ వ్యసనాలకి, అపవిత్రతకు బానిసత్వం ఉంది. ఆ బానిసత్వం నుంచి యేసయ్య మనల్ని విడిపించాడు. వరే శాపమురా, ఇది పాపమురా, ఇది అక్రమురా, ఇది అన్యాయమురా, ఇది చీకటిరా, ఇది అంధకారమురా, నువ్వు విడుదల పొందిరా, నీకు రక్షణ కలుగు చేస్తానని ప్రభు విడిపించాడు. ఆ విడుదల పొందిన మనము ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించి ఆయనకు సాక్షిగా మనం బ్రతకాలంట. ఆమేన్. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా, నీతిమంతులుగా తీర్చునుగాక. ఆమేన్. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని విమోచించి నిత్య జీవానికి వారసులుగా మారుస్తుంది. ఆమేన్.
విడుదల పొందే స్వతంత్రులుగా మార్చాలి. స్వతంత్రులుగా మనం అతన్ని ఏర్పరచుకోవాలి. అందుకనే ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉండును. ఆమేన్. ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది, అక్కడ విడుదల కలుగుతుంది, అక్కడ విమోచన కలుగుతుంది. నువ్వు పాపి అని ఒప్పుకుంటే యేసు ప్రభుని ఆయన రక్తంతో కడిగి నీ పాపానికి విడుదలొచ్చి నీకు స్వతంత్రంగా మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే చిన్న విషయం, ఒక యజమాని దగ్గర ఇద్దరు పని వాళ్ళు ఉన్నారు. ఇద్దరు పని చేస్తున్నారు. ఒకడేమో బాతులు మేపుతున్నాడు, ఒకడేమో పొలంలో పని చేస్తున్నాడు. ఈ బాతులు మేపాడు పొలంలోకి వెళ్ళి తోలికెళ్ళాడు, వాటిలో నీళ్ళు మేస్తూ ఉండి సడన్గా వీడు చూడక కాలువలో మట్టి తీస్తూ ఉన్నప్పుడు ఆ మట్టి బాతు మీద పడి చచ్చిపోయింది. బాతులు ఊరకని చేస్తాయి. బాతుల్ని ఇట్లా నడుముతో పట్టుకొని చచ్చిపోతాయి. బాతుల్ని ఎప్పుడు మెడకాయ పట్టుకోవాలి. నీకెట్లా తెలుసు అంటారా? గోరంట్లో ఉన్నప్పుడు ఎంత పెద్ద బాతులు ఉండేవి. అవన్నింటినీ మేము చూసుకోవాలంటే మేత వేసుకుని, పావురాళ్ళకి మేత వేసుకుని, గోరంట్లో పరిచయం చేసుకుని, ఆ బండలు దుడుచుకుని, అదంతా శుభ్రం చేసుకుని, నీళ్లు పట్టుకుని, ఆ బాప్తిసాల తొట్టి కడిగి మంచినీళ్ళు పట్టుకుని, ఇది మా పని. పరిచయం అంటే బాత్రూమ్లు కడగటం, ఎన్ని కడగటం మా పరిచర్య సేవ. అప్పట్లో ప్రారంభంలో ఇదే సేవ, మా సేవ అంటే. అప్పుడు ఆ బాతులు కూడా బాతులు ఎట్ట పట్టుకోవాలి మామూలు చూపించారు. అప్పుడు ఆ మెడకాయ పట్టుకుంటే చచ్చిపోవంట. అది మెడకాయ పట్టుకోవాలి. అది చూడక మట్టేసి చచ్చిపోయింది. ఆ పొలం పక్కన వీడితో ఉన్నవాడు చూశాడు. చెబుతా యజమాని చెబుతా నాకు చెప్ప దండం పెడ చెప్ప అని ఆ బాతుని అక్కడే పక్కనే గొంతేసి పాత పెట్టాడు. ఇక నేను చెప్పకుండా అంటే రోజు నా పని కూడా నువ్వు చేయాలి. పాప వీడు బాతులను చూసుకుంటున్నాడు. రోజు పొలానికి వచ్చి వాడేమో కాలు మీద కాలేసుకుని చెట్టు కింద కూర్చుంటున్నాడు, వీడేమో పొలంలో పని చేస్తున్నాడు, పొలంలో కాలువ తీస్తున్నాడు, పొలంలో చెట్లకి మందేస్తున్నాడు అని చెప్తున్నాడు. బాతులు చూసుకోవాలి. వాడు రోజు ఇట్టగా అయిపోయింది. 6 నెలలు చూశాడు. వీడికి ఇసుకేసిపోయింది. ఇద్దరి పని ఒకటే చేయాలి. అదేమంటే బాతు యజమాని అంటున్నాడు. ఈ టార్చర్ తట్టుకోలేక అసలు పోతే ఆయనకే చెబితే బాధ చచ్చిపోయి ఏదో ఒకటి చేస్తాడు, కాకపోతే పనులను తీసేస్తాడు. ఎందుకు కూడా వీడితో ఈ టార్చర్ 2 పనులు ఎందుకు చేయాలని చెప్పేసి ఒకరోజు ఆడు తెలియకుండా ఉదయాన్నే 6 గంటలుగా వెళ్ళిపోయి యజమాని పాదాల దగ్గర పడిపోయి ఏడ్చేసాడు. ఏంట్రా రే, ఏంట్రా ఏంట్రా ఏమైందిరా? క్షమించయ్యా, తప్పు చేశారయ్యా. ఏందిరా? ఏం లేదయ్యా, పొలంలో ఎట్లా మట్టిలో అవుతూ ఉంటే ఒక బాతు మీద మట్టి పడింది, చచ్చిపోయిందయ్యా. ఆ సంగతి మీతో చెబితే మీరేం చేస్తారని 3 నెలల నుంచి చెప్పలేదయ్యా, 4 నెలల నుంచి. క్షమించయ్యా, పొరపాటు అయిపోయిందయ్యా అంటే, నువ్వు చూసి చంపావా? చూడకుండా చచ్చిపోయింది. అంతేకాదరా, చేసింది ఒప్పుకున్నావుగా, పో పిచ్చాడా, ఏం చేయాలా, పో ఏం కదా, పో ఏం చేయలే, పో వాంచ పోరా, ఏం కాదు పోరా, క్షమించేసేలా పోరా అన్నాడంట. ఇక ఆ రోజు ప్రశాంతంగా వెళ్తే, ఏంద్రా ఈరోజు నీళ్ళు పెట్టలేదు చెవులకి, ఏంద్రా నా పొలం పని చేయట్లేదు నువ్వు పనిలో, పోరా చేయని పోరా, చెప్పుకోపోరా, ఎవరు చెప్పు, బాతు చెప్పుకోపోరా అని అంటున్నాడు ఈయన. ఏంద్రా నీకెంత డేరు, మొన్నలాగా భయపడ్డావు బాత్ అంటే, ఏంద్రా చెప్పుకోపోరా అని అంటున్నాడు. ఎందుకని వీడు అక్కడ క్షమాపణ సంగతి తెలియదు కదా. అట్లాగే సాతానుగాడు కూడా నీ పాపాలు ఒప్పుకున్న సంగతి వాడికి తెలియదు, వాడికి రాసుకోడు. నువ్వు పాపం చేసో జాగ్రత్త, అదిగో చెప్తా అంటాడు. పారా చెప్పుకోరా పిచ్చాడా, పారా చెప్పుకోడా. నేను ఎప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళాను, పాపాలు ఒప్పుకున్నాను, ఆయన రక్తముతో నన్ను కడిగి ఈ స్వతంత్ర దినోత్సవం రోజున నన్ను విమోచించి నాకు స్వతంత్ర కలుగు చేశాడు. హల్లెలూయా. పారా చెప్పుకోరా అని అనాలి. ఆమేన్. నువ్వు ఒప్పుకోకుండా ఈరోజు కూడా బిగబట్టి ఉన్నావు అనుకోండి, ఆడు చెప్తాడు, ఇదిగో బాతు, ఇదిగో అక్కడ అని అంటాడు. అడుగు భయపడతాం కంటే ఆయన పాదాలు పట్టుకుంటే యేసు రక్తం ప్రతి పాపాల నుంచి నిన్ను కడిగి పవిత్రంగా మార్చుతుంది, నిన్ను నీతిమంతులుగా మార్చుతుంది, నీకు స్వతంత్రం కలుగజేస్తుంది, నీకు విడుదల కలుగజేస్తుంది. నువ్వు విడుదల పొందిన వాడే స్వేచ్ఛగా జీవించవచ్చు. హల్లెలూయా. ఎంతకాలం టార్చర్ పడతావు సాతాను గారి దగ్గర? ఒప్పుకొని సరిపోయేది కదా, ఎందుకు బెగు పట్టుకునేదే అంటున్నారండి. ప్రైజ్ ది లార్డ్. నీవు విడుదల పొందినప్పుడు అతను స్వతంత్రునిగా విడిపించడానికి నువ్వు కష్టమని అనుకోవద్దు, విడిచిపెచ్చేయి, నువ్వు విడిపించు. అప్పుడు
చదవండి 18వ వాక్యం. ఏలయనగా రెండు జీతాలు వాడికి ఇవ్వాలి. నీ దేవుడిని యెహోవాను చేయి వాటన్నిటి విషయంలో నిన్ను ఆస్వాదించును. గట్టిగా హల్లెలూయా చెబుదావా? గట్టిగా హల్లెలూయా చెబుదాం. యెహోవాను చేసిన వాటింట్లో నిన్నేం చేస్తాడో నిన్ను ఆస్వాదించి గొప్ప చేస్తాడు. ఆమేన్. ఇది విడుదల సంవత్సరం. ఎందుకంటే ప్రభువు నిన్ను విడిపిస్తాడు. దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. అక్కడ పాప క్షమాపణ ఉంటుంది. అక్కడ నీ పాప గొట్లు, శాప గొట్లు, అపవిత్రమని గట్లు, చీకటి గట్లు, సాతాను గట్లు, లోక గట్లు, వ్యభిచారమని గట్లు, దుర్వ్యాపారమని గట్లు, దుర్వ్యసనమని గట్లు, మొత్తు పనుల గట్లు అని నా దేవుడు తెంచి నీకు విడిపించి నీకు గొప్ప స్వతంత్రం నా దేవుడు కలుగు చేయనుగాక. ఆమేన్. అప్పుడు దేవుడు నిన్ను ఆస్వాదించి నిన్ను నీ ప్రయత్నాలన్నింటినీ సఫలపరిచి నిన్ను దీవించునుగాక. ఆమేన్. ఒకటి, స్వతంత్రత ఉన్నవాడు స్వతంత్రత కలుగు చేయాలి. రెండవ, మొదటి కటాక్షించాలి, దేవుని మాట వినాలి. ఆఖరిది ఏంటంటే 19వ వాక్యం చదవండి. నీ కలిగిన వాటిలో గోవుల్లో, మేకల్లో, నీ ఆస్తులు అన్నిటిలో ప్రథమ ఫలము యెహోవాది. నువ్వు యెహోవానికి ఇచ్చి ఆయన గణపరచాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు యెహోవా సన్నిధికి తేవాలని తెచ్చి అక్కడ గణపరచాలి. ప్రథమ ఫలం, ప్రతిష్టార్పణ, దశమ భాగం, 10వ వంతు అది దేవునిది. నువ్వు అక్కడికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి దాన్ని దేవునికి ఇచ్చి అది దేవుణ్ణి గణపరచాలి. ఆమేన్. దాన్ని ఇవ్వటానికి నువ్వు వెనకాడకూడదు, నువ్వు సనుకుని కొనుక్కోకూడదు. అది ప్రథమ ఫలం. నీ గొర్రెల్లో, మేకలో, నీ యొక్క వ్యవసాయంలో, అన్నింటిలో, పొలం అన్నింటిలో ప్రథమ ఫలం ఎవరిది? దేవునిది. నాకు ఇచ్చేయండి బాబు, నా సన్నిధికి వచ్చి అప్పగించండి, నేను మీ దోషం తొలగించి మిమ్మల్ని ఆస్వాదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించడంగా మీ కలిగిన వాటన్నిటిలో, మీకు ఇచ్చిన సమస్తంలో, మీ ఆస్తి యావంతులో 10వ భాగం నా మందిరంలో ఆహారంలో తీసుకొచ్చి మీరు నన్ను శోధించినట్లయితే ఆకాశవాక్యం లేపి పట్టజాంత విస్తారమైన ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరిస్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఇది నాది, నాది నాకు ఇవ్వండిరా అంటున్నాడు. మనం ఏం చేయాలి? ఊరికనండి మీరు అట్లా చెప్తారు, ఇది నాది, ఇది నాది అన్నాం అనుకోండి. నేను ఇస్తేనే కదా నీదయింది అంటాడు ఆయన. ఆయన ఇస్తేగా మనదయింది. చెప్పరా? అవునా? ఆయనేగా మనకిచ్చింది. ఆయన ఇచ్చిన దాంట్లో ఒకటి ఇవ్వటానికి నీకేముంది? 10 ఇచ్చాడు నీకు. 10 నీకు 10 ఇచ్చాడు. 10 వెండి నాణ్యాలు ఇచ్చాడు, 10 వజ్రాలు ఇచ్చాడు. ఒక వజ్రం నాదిరా నాకు ఇచ్చా అంటున్నాడు. 10 ఇచ్చినాడు ఒకటి ఇవ్వటానికి ఏమంటే ఆయనకి ఇచ్చింది. ఇచ్చినాడు ఒకటి ఇవ్వమంటున్నాడు. ఊరుకో అని నువ్వు అది కూడా ఇక్కడ ఉంటే ఏమంటాడు? ప్రైజ్ ది లార్డ్. ఒక బాటసారి వెళ్తుంటే ఒకడు పోత అయ్యా 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 నా బాధ ఇట్టే, నా సమస్య ఇట్టగా అయిపోయిందని ఏడ్చాడు. అతని దగ్గర 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఏం చేశాడు? పోత 9 ఇచ్చేసాడు. అరే ఈ 9 తీసుకుని ఆ దరిద్ర పాకుడు చక్కగా కుటుంబాన్ని కాపాడుకోరా అని చెప్పి 9 ఇచ్చాడు. ఆ ఒకటి ఆయన పోత ఏదన్నా ఆకలి తిందామని జేబులు వేసుకుని వెళ్తున్నాడు. సరే ఆయన వెళ్తూ ఉంటే ఈ 9 తీసుకుని వెళ్ళేవాడు వెళ్ళాలి కదా. అయ్యా నీకు దండం అయ్యా, నన్ను బతికిచ్చావయ్యా, 9 ఇచ్చేవిందయ్యా అని అనుకుని సంతోషించాలి కదా. ఆ 9 ఇస్తే సగం దూరం పోయి వెనక్కి తిరిగి ఆయన వెనకాలే పడి ఒక కర్ర తీసుకుని ఆయన కొట్టేసి, ఆ బాటసారిని కొట్టేసి ఆ 10వ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకసారి ఆలోచించేయండి. ఆ 10వ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కృతజ్ఞత కలిగిన వాడా, దొంగ, లేకపోతే కృతజ్ఞత కలిగిన వాడా? దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఒక వంతు నాది, మిగతా మీ
మీరు ఉంచుకోండి, తృప్తిగా ఉండండి. నా వంతు నాకు ఇచ్చి నన్ను గనపరచండి. నేను ఆకాశవాక్యం లిపాను. మీ పంటను పాడు చేసే ప్రతి కీటకనాశిని, పురుగును, శాపాన్ని, దరిద్రతను మీ కుటుంబాల నుంచి, నీ ఉద్యోగాలు, నీ వ్యాపారం, నీ వ్యవసాయంలో, నీ పిల్లల జీవితంలో శాపం తొలగించి నేను ఆకాశవాక్యం లిపి పట్టజాంత విస్తారమైన దీవెనలతో నింపుతానని దేవుడు చెబితే, నువ్వు విద్య ఇచ్చావు, నేను మాత్రం నీకేమను, ఇది నాది అని నువ్వు తింటుంటే ఆయన ఏమంటాడు? ఎంత బాధపడతాడు? ఆయన ఇవ్వటం ఆపేస్తే నీ పరిస్థితి ఏంటి? సరే నేను ఇవ్వలేక అని చెప్పేసి ఆయన దాచుకున్నాడు అనుకో, ఇక నీ పరిస్థితి ఏంటి? 3వ నెలలో అంటే 2వ నెలల వరకు సరిపోతాయి ఈ నెల. ఈ 3వ నెలల నుంచి ఆపేసాడు నీకు 2వ నెలలో. ఇక తర్వాత ఏంటంటావు? ఆలోచించండి ఒకసారి. ఆయన మనస్సెరిగిన ఓ మంచి దేవుడు. అందుకని దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చుటకు ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రథమ ఫలం నాది, నీకు వచ్చిన సమస్తములో ప్రథమ ఫలం తొలుసూరిది. నా పని, నా పరిచర్య కొరకు మీరు తీసుకొచ్చి మీరు ఏర్పరచుకున్న స్థలంలో దేవుని ఇంటికి వచ్చి అక్కడ ఇవ్వండి. కుంటిదో, గుడ్డిదో, పనికిరాందో, చెడ్డదో, కళంకమైందో, నీకు ఇష్టం లేదో, నీకు అయిష్టమైంది తీసుకొచ్చి, అన్నయ్య ఇది దేవునికంటే శావకం అంటే బాగా కుంటోడిని, కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయని వాడిని, జబ్బోడు, నీకు 4 రోజులు చచ్చిపోతుంటే, అన్నయ్య వీడిని సేవకిస్తాను అన్నయ్య అని చెప్పేసి వచ్చానండి ఏసన్న గారి దగ్గరికి. వీడిని నేనేం వీడికి నేను సేవ చేయాలా, నా సేవ చేయాలా? వీడు నాకెందుకమ్మా, మంచివాడు ఉంటాడు, బాగుండేవాడు, వాడు చదువుతున్నాడు, వాడిని తీసుకుంటా. వద్దు నన్ను, వాడు ఇంజనీర్ చదవాలంట. వీడిని నేనేం చేసుకుని నన్ను ఎత్తినేసుకునేదా? వీడు దేవునికి పనికిరాడు, ఎవడికి పనికిరాడు. ఇట్టున్నారంటే కూలిపోయిందో, చెడిపోయిందో, సగం కాళ్ళు ఇరిగిపోయిందో, అన్నయ్య దేవుని మందానికి ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రేరేపణ. ఒక కాలు ఇరిగిపోయిన కుర్చీ, ఒక కాలు ఇరిగిపోయిన పెంచి కొత్త కాలు వేసుకుంటే బాగా ఉండిద్ది అన్నయ్య. ఒరే 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 అంటే దేవుడు అంటే, దేవుని మందిరం అంటే నీకు అంత అలుసు అయిపోయింది. ఏసాన్ గారు ప్రేరేపణ వచ్చిందండి, కోడి, నాటుకోడిని తెచ్చి తినండి. ఏందమ్మా ఇప్పుడు అనస్పడ ప్రేరేపణ వచ్చిందంటే, ఏం లేదన్నయ్య బొస్ కింద పడి చచ్చిపోయింది, అందుకే మేము తినకూడదని నీకు తెచ్చాం. అంటే నువ్వు బొస్ కింద పడి చచ్చి సావుగుడి తింటావు, నువ్వు తినకూడదు. వింటున్నారా? చూడండి, అమ్మో ఎట్లా కూడా నోటి తెచ్చి చెప్పింది, బొస్ కింద పడి చచ్చిందనే. ఆ మెడకాయ మీద ఎక్కింది, టైర్ చచ్చింది. అది ఈఎస్ఎన్ గారికి ఏకం వచ్చేటప్పుడు పాస్టర్ గారు ఆడన్నాడు ఇద్దామని, వీళ్ళు తినరంట, చచ్చింది. జాగ్రత్త. దైవ సావుకుడు అంటే, దేవుని మందిరం అంటే, దేవుని అంటే ఒక విలువ, వాల్యూ నువ్వు గుర్తించగలగాలి. దేవుడు నీకు ఇచ్చిన సంవత్సరం ప్రథఫలం నాది. అక్కడ వచ్చి తినాలి, అక్కడ వచ్చి దేవుని సంతోషించాలి. గుడ్డిదో, కుంటిదో, పనికిరాందో, తీసివేయబడిందో, అక్కర్లేందో తీసుకొచ్చి దేవుని మందానికి ఇద్దాం, దేవునికి ఇద్దాం అనుకుంటే దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, అది నీకు శాపం అవుతుంది అని వాక్యం అంటుంది. నువ్వు ఆస్వాదించబడాలని, యెహోవా నీ దేశములు నేను ఆస్వాదించి, నిన్ను దీవించి, నువ్వు గొప్ప చేయట్లుగా నీ కలిగిన వాటిలో, నీ పిల్లల్లో సమర్థులని పిల్లలను దేవుని సేవకు అప్పగించు. నీ కలిగిన వాటిలో సమృద్ధి అయిన వాటిని తీసుకొచ్చి దేవుని మందిరానికి, దేవుడు నిన్ను చూసి సంతోషించి నిన్ను ఆస్వాదించునుగాక. ఆమేన్. ఏమండి, నేను కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమలో, కర్ణాటకలో ఉన్నప్పుడు ఉప్పు, ఉల్లిపాయ, చింతపండు, ఏమంటే కొబ్బరి, మొత్తం వాళ్ళు ఎన్ని సరుకులు తెచ్చుకుంటే వాటిలో 10వ భాగం తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చి దేవుని మందికి తీసుకొచ్చారు. మేము ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు సరుకులు కొన్నట్టు మాకు తెలవదా, ఎందుకంటే అన్నీ తీసుకొచ్చేవాళ్ళు. ఒక్కొక్కరు తీసుకొస్తే 100 మంది ఉంటే 100 మంది తీసుకొస్తే సమృద్ధి. ఇచ్చినారంటే గుప్పిడితో గుప్పిడి బియ్యం, మొదటి గుప్పిడు దేవుని మొదటి ముద్ద, ఇది యాజకునికి ఇవ్వాలి మొదటి ముద్ద, నువ్వు తినకూడదు తెలుసా? మరి గుప్పిడి బియ్యం తీసి మొదటి ముద్ద తీసి నువ్వు వండుకుని ఎన్నిసార్లు వండుకుంటే ఎన్నిసార్లు తిండి తీసి దాంట్లో వేసి పక్కన పెట్టి దేవుని మందిరాన్ని తీసుకొస్తున్నారా? దేవుని మందిరం ఎంత ఉంది కాదు,
దేవుని మందిరంలో ఎంతైనా ఉండొచ్చు, కానీ నీకు ఆశీర్వాదం కలిగినట్లుగా నీ కలిగినది ప్రథమ ఫలము మొదటిది దేవుంది. ఇది యాజకుడు తినాలి, నువ్వు తినకూడదు, అది నీకు శాపం అవుతుంది. మా అమ్మ మాకు తెలియక నేను ప్రార్థనకి వెళ్తేప్పుడు తీసి పక్కన పెట్టి డబ్బాలో, మా అమ్మ తెలియక గబక్కన ఏరిన బియ్యం లేవని ఆ ఉన్న బియ్యం వండేసింది. 2 కేజీల బియ్యం వండేసింది, మాకు తెలియదు. వండేస్తే 2 రోజులు వండి మాకు ఈరోజు నేను మోషన్స్ అయిపోయింది. ఇంట్లో అందరికీ ఇంట్లో మోషన్స్ ఏంది, మేము ఏం తిన్నామబ్బా అని ఆలోచనలో పడ్డా. ఏం తినలేదు కదా, ఎందుకని. సరే ఆదివారం వస్తుంది, బియ్యం తీసుకెళ్ళి సంచిలో పెట్టుకుని చూస్తే బియ్యం లేవు. అమ్మ బియ్యం ఏమైనా? అయ్యా ఏందయ్యా? అయ్యా ఏరిలో నీ వండాను అంది. అర్థమైపోయింది, ఇందుగా మాకు మోషన్స్ అయిపోయినాయి, ఇక ఆరోగ్యం లేదు, మోషన్స్ జ్వరం. ఇక ప్రభువా క్షమించయ్యా, మా అమ్మకు తెలియదయ్యా, తెలియకుండా క్షమించయ్యా, నీదయ్యా, మేము తినకూడదని చెప్పేసి ఏడ్చి కన్నీరు కాటి ప్రార్థన చేసి అంతకు మరలా 200 తీసుకుని దేవుని మందిరంగా సేవకుడికి ఇచ్చి, అయ్యా ఇట్లా జరిగింది క్షమించండి ప్రార్థన చేస్తే ఆ దోషం తొలగిపోయింది. దేవుడు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4 వారాల నుంచి ఒక తల్లి ప్రార్థన రాట్లా. యేసన్ గారు ఈమె 2 నెలల నుంచి 4 వారాలు అయిపోయింది, 6 వారాలు అయిపోయింది, 2 నెలల నుంచి ప్రార్థన రావట్లేదు. ఏమైందో వాళ్ళు జామ తోటలో పనిచేస్తూ ఉంటారు, అక్కడే తోటను చూసుకుంటూ ఉంటారు. ఏందో ఒక రోజు అట్లా మార్గం పోతా చూద్దామని పోయాడంట. మా వందనాలమ్మా, బాగున్నారేంటమ్మా సంగతి, ఏందమ్మా అని రెండు కూర్చోబెట్టారు. పాపం వాళ్ళు చిన్న దాంట్లో ఉంటున్నారు తోటలో. ఏందమ్మా ప్రార్థన రావట్లేదేందమ్మా అని. ఏం లేదని అర్జెంట్ కూర్చొని 10 నిమిషాలు కూర్చొని వేడివేడిగా అన్నం వండి పెడతాను. ఇప్పుడు అన్నమే నాకు అన్నం వద్ద ఏమన్నా అర్జెంట్కి వెళ్తాను. ఎందుకు రావట్లేదంటే తర్వాత చెబుతాను అన్నయ్య, కొంచెం నా మాట దూరం ఎండలో వచ్చామని ఒక్క చెట్టు కింద కూర్చొని, జాన్ చెట్టు నిండా ఒక్క 5 నిమిషాలు కూర్చొని. చాలా ప్రేమ కలిగిన కుటుంబం, దైవస్థాకులను గడగడ వణికిపోతారు, అంత ప్రేమ కలుగుంటూ ఎందుకు 2 నెలలు రాలేదు అనేది అర్థం కాక వెళితే ఆ తల్లి అప్పుడప్పుడు 1 కేజీ బియ్యం అప్పుడప్పుడు వండేసి వేడి అన్నం, ఏమీ లేదు, మామిడికాయ పచ్చడి వేసి, అన్నయ్య ఇదేముంది తినన్నయ్య అన్న. ఏంటమ్మా అని కూర్చొని తినబోతుంటే వాళ్ళ పిల్లాడిని తోడున్నాడు. వాడుకుంటూ రారా ఇట్లా అడుగులు పెట్టమా తినండి. అమ్మో అని ఆడుతాడు, తినకూడదు తిన్నాడని. పెట్టు ఆడు తినకుండా నేను తిన్నావు, అడు పెట్టు అన్నయ్య తినకూడదని, నువ్వు ఊరుకున్నాను తినకూడదని. ఏందమ్మా అంటే, అన్నయ్య ఇది ప్రతిరోజు గుప్పిడి బియ్యం తీసుకున్నానయ్యా, ఇది నువ్వు తినాలి, నేను నా పిల్లలు తినకూడదు, షాప్ పోయింది, అందుకని వాడు తినకూడదు, వాడుకుందాను నేను వేరేగా అన్నం వండాను, అది పెడతాను, ఇది నువ్వే తినాలన్నయ్య. మేము ఛార్జీకి డబ్బులు లేక ఈ 2 నెలలు రాలేకపోయామన్నయ్య, అందుకని క్షమించానయ్యా, ఇది నీదన్నయ్య, నువ్వు తినాలి, దేవుంది అన్నయ్య, నువ్వు తినాలి అని ఆ తల్లి కన్నీళ్ళతో చెబితే, అన్న ఆ తల్లిని చూసి గుండెలో కరిగిపోయి కళ్ళ నిండా నిలబెట్టుకుని అట్లా కన్నీరు చిన్న ప్రార్థన చేసి ఆ భోజనాన్ని తిని, ప్రభువా ఈ కుటుంబాన్ని ఆస్వాదించయ్యా, ఎంత నమ్మకంగా నీ కోరుకున్నారు, సావుకుని క్షేమం కోరాడు, నీ మందిరం క్షేమం కోరాడు, నీది వాళ్ళు తినకుండా మా కొరకు దాచారు, దీవించయ్యా అని ప్రార్థన చేసి వచ్చేసాడు. 2 నెలలైనాక వాళ్ళ కుటుంబం అంతా వచ్చేసింది ప్రార్థనకి. సంతోషంగా వచ్చి, అన్నయ్య ఒక విషయం చెప్పాలన్నారు. ఏంటమ్మా ఏంటి సంగతి, ఎట్లాగంటే అన్నీ ఇప్పుడు సమకూరినయా, మంచిగా జరుగుతుందంటే మంచి జరుగుతుందన్నయ్య, ఒక గొప్ప అద్భుతం చేశాను, మీరు వచ్చి ప్రార్థన చేస్తుంది. ఏందమ్మంటే, ఏందన్నయ్య మా తోట యజమానుడు అమెరికా వెళ్ళిపోతున్నాడు, ఇక వెళ్ళిపోతే తోట అంతా ఏం చేయాలని చెప్పేసి మీరు ఇంతకాలం నమ్మకంగా ఉండాలి, సంవత్సరాల నమ్మకం తోటను చూసుకున్నారు కనుక ఈ తోటనంతా మీకు రాసిస్తున్నాను ఫ్రీగా, మీరే చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సభలు కొట్టి హల్లెలూయా, ఈ తోట మీకు రాసిస్తున్నాను, మీరే పండించుకోండి, నమ్మకంగా ఉన్నారు, నేను అమెరికా వెళ్ళిపోతున్నా, నాకు వద్దలేక ఇది మీరే అని చెప్పేసి వెళ్ళిపోయాడన్నయ్య. నువ్వు వచ్చి అడుగు పెట్టావు, ప్రార్థన చేసావు, దేవుడి తోట మాకు స్వాచ్ఛంగా ఇచ్చాడు, మమ్మల్ని ఆస్వాదించాడు. వింటున్నారా? దేవుని ఆశీర్వాదం. కొంతమందికి ఆలకొండి ఇలా చాలా బియ్యం మనం ఎందుకు తేవటం అంటున్నాడు ఒక ఆమె. అది నీకెందుకు, నీ సంగతి ఏంటి, దేవుంది నువ్వు ఎక్కడ ఉంచావు, అది యాజకుడు తినవచ్చు, నువ్వు తినకూడదు అంటున్న వాక్యం, అది ప్రథమ ఫలం, అది ప్రతిష్టార్పణ. ప్రతి మొదటి ముద్ద యాజకునిది, అది దేవుని సన్నిధిలో అల్లాడింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. అంటున్నారా? ఆశీర్వాదం అది. అన్నీ నువ్వు తిని
అన్నయ్య కడుపు అన్నయ్య దరిద్ర తన శాపం రాకేం చేసేది చెప్పండి, నేనేం చేస్తాను? ప్రభువా దీవించండి ఎంత చెప్పినా ఆ దీవెన మీ మీదకి దిగట్లేదే. నేనేమో దీవిస్తున్నా, అదేమో రావట్లా. ఏంటి ప్రభు అంటే వాళ్ళు చేసిందాక నీకేం చేస్తున్నావు? దీవించడం ఒకటి. నేనేం చెప్పను రా, నువ్వు దీవించు, నేను దీవిద్దామనే పోతున్నా. వాళ్ళ పద్ధతులు బాగుండలేదురా. నాది కూడా తిన్నారు, నీది కూడా తింటున్నారు, ఎట్లాగరా? నువ్వేమో దీవించమంటావు, వాళ్ళు దరిద్రత అట్టకుందరా అంటాడు. నా ప్రియమైన నా దేవుని పిల్లలారా, ఈ స్వతంత్ర దినోత్సవం రోజున దేవుడు నిన్ను కనికరించి నీకు స్వతంత్రం ఇచ్చి నిన్ను అన్ని విషయాలు నువ్వు చేస్తున్న కార్యములన్నింటిలో, నీ దేశంలో, నీ స్థలంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నువ్వు ఉన్న స్థలంలో నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. సమస్తము ఆస్వాదించి నీ శాపము ఆశీర్వాదకరంగా మార్చునుగాక. నీవు ఆయన మాట వినాలి. పేదవారిలా బేదలేళ్ళ నువ్వు కనికరం చూపాలి, కటాక్షం చూపాలి, వారికి సహాయం చేయవాడు ఉండాలి. నీ వద్ద పని చేసిన వాడిని స్వతంత్రంగా విడిపించాలి. వాడిని బంధించి విడుదల లేకుండా ఉంచకూడదు. స్వతంత్రంగా నీ వద్ద నుంచి పోతున్న వారికి నీ సహకరించిన వారిని, అయ్యా నేను స్వతంత్రంగా ఉంటాను, ప్రత్యేకంగా అక్కడ జీవిస్తానంటే నీవు నీ కుటుంబంలో ప్రశాంతంగా సహకరించాలి. ఆమేన్. నీవు కటాక్షం చూపాలి, ఆయన మాట వినాలి. నీవు స్వతంత్రత కలుగుచాలి. నీ దగ్గర ఉండాలి, స్వతంత్రంగా జీవించాలి, హ్యాపీగా ఉండాలి. అనకూడదు కుటుంబంలో. స్వతంత్రంగా ఉద్యోగంలో నేను ఎవరు నన్ను ఆఫీసర్ మాట వినాలి, కూర్చో. పాపం వాళ్ళు ఫ్రీగా ఉండు, నువ్వు ఆఫీసర్వే, నీకు ఆ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చాడు. నీ కింద ఉన్న వాళ్ళని ప్రేమతో పలకరించి ప్రేమతో చూసుకో. వాళ్ళు నీ కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. ఆమేన్. హల్లెలూయా. నీకు వచ్చిన అధికారాన్ని నువ్వు ఉపయోగించుకోవాలంటే నీ కింద వారిని ప్రేమ చూసి వాళ్ళని కొరకు ప్రాణం ఇచ్చేట్టుగా చూసుకోవాలి. ఆమేన్. నాకు అధికారం ఉంది, కూర్చో, కాళ్ళు ముడుచుకో, కాళ్ళు వేసుకో, అటేసుకో అన్నాం అనుకోండి, అట్లుండితే ఈ ఆఫీసు గాడు ఎప్పుడు ఈ ఆఫీసు గాడు మన పాలు పడ్డాడు వాడు తిట్టుకుంటే వీడు ఆడో చోట పడతాడు. వింటున్నారా? అట్లా ఉండకూడదు. ప్రైజ్ ఎలా నీకు అధికారం ఇచ్చేప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకుని వాళ్ళ క్షేమం కోరి నువ్వు ప్రేమతో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. తలల వంచిన అందరూ లేచి నిలబడండి. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసి